ఇప్పుడు ఇది వచ్చేదంతా కూడా హై రైజ్ యుగం కాబట్టి, హై రైజ్ బిల్డింగ్స్ కాబట్టి స్ట్రక్చరల్ పాత్ర చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. Structural engineer. The structural engineer. The life of the building should not be less than 100 years, subject to its maintenance and post-construction. సో 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు అంతా కూడా అపోహ మాత్రమే మార్కెట్ లో. సందీపని గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ఏంటి, బిల్డర్లకు కానీ కస్టమర్లకు కానీ ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? Sustainable buildings are green buildings. We can't say that all green buildings are sustainable buildings because I said again resilience will come into picture and long term economically, socially me building బాగుందా. Green building will help you attain this sustainable building. బిల్డింగ్ ఎంత అందంగా కట్టినా, ఎంత స్ట్రాంగ్ గా కట్టినా, వాటర్ సప్లై, పవర్ సప్లై, మన ఏసీ ఇవన్నీ కూడా సరిగా లేకపోతే మన జీవనం సాగించలేదు. సో చాలా మందికి నాన్న ఎంఈపీ అంటే ఏంటో తెలియదు. MEP అంటే P అంటే plumbing. That is basically water supply, sanitary fixtures, hygiene. Whereas E ante electrical. M ante mechanical. Mechanical kinda we have HVAC. HVAC ante heating, ventilation and air conditioning. ఇప్పుడు స్కూల్స్ కూడా ఇంట్లో నుంచే చేసుకునే ఫెసిలిటీ ఇస్తున్నారు. సో సపోజ్ పవర్ పోయింది, సో ఎంఈపీగా లైక్ దానికి మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం ఈ లోకంలో ఉండాలంటే మనకి పంచభూతాలు కావాలి. అగ్ని, వాయు, జల్, ఎర్త్ అన్నీ కావాలి. అలానే మనం హ్యాపీగా ఒక ఇంట్లో ఉండాలి అంటే అది గనక లేకపోతే అవర్ లైఫ్ బికమ్స్ అ ప్రాబ్లం. బిల్డర్ కానీ, కస్టమర్ కానీ, వెండర్ కానీ, ఎగ్జిక్యూటర్ కానీ స్ట్రక్చరల్ కి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చేయకుండా తప్పులేంటి? The builder or the executor. Yes, I can proudly say that all my customers are repeated. ఇంకా కొత్త ప్రాజెక్ట్ కి మాకు రెరా కూడా రాలేదు. 2 ఫ్లాట్లు బుక్ చేస్తాను, 2 కోట్లు ఇస్తాను చెప్పి వచ్చారు. ఆల్రెడీ మా దగ్గర 4 ఫ్లాట్లు కొని ఆయన, వాళ్ళ బ్రదర్, మామగారు, కజిన్ మళ్ళీ కొత్త దాంట్లో కూడా 2 ఫ్లాట్లు కొంటూ వచ్చారు. యాజ్ యూ సెడ్, మీకు రికరింగ్ కస్టమర్స్ వస్తున్నారంటే మీ ప్రోడక్ట్ మీద వాళ్ళకి అంత నమ్మకం ఉంది. 2005 లో నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్ స్టార్ట్ చేసి NCD 21 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని కన్స్ట్రక్షన్ రంగంలో సర్వీసెస్ అందిస్తూ ఎంతో మంది హోమ్ బయర్స్ కి సేవలు అందిస్తూ మంచి హోమ్స్ డెలివరీ చేస్తూ ఈ రోజు మీ అందరి ముందుకి రావడం జరిగింది. ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతోటి మన తెర వెనుక ఉండే, అంటే బిహైండ్ వాల్స్ ఉండే ఎక్స్పర్ట్స్ ని అందరినీ కూడా మీకు పరిచయం చేసి ఏ సర్వీస్ ఎలా ఉపయోగపడుద్ది కస్టమర్లకి, ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎన్ని రకాల కన్సల్టెంట్స్ కావాలి, వాళ్ళందరూ కూడా ఎలా పనిచేస్తారు, ఒక బ్యారన్ ల్యాండ్ తీసుకుని ఇమాజినేషన్ తోటి ఒక ఊహా చిత్రాన్ని నిర్మించి అది అందంగా ఎగ్జిక్యూట్ చేసి మీ అందరికీ అందించడంలో ఎంతమంది పాత్ర పోషిస్తారు, ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి, ఎలాంటి క్వాలిఫైడ్ సర్వీసెస్ పీపుల్ అక్కడ వర్క్ చేస్తారు అనేది మీ అందరికి కూడా సవివరంగా విన్నవించడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఇది ఎలాంటి బ్రాండ్ ప్రమోషన్ కాదు, ఓన్లీ కస్టమర్ కి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మాత్రమే హోమ్ బయర్స్ అందరికి ఈ వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. నమస్కారం జాకీర్ గారు. నమస్కారం సార్. యు ఆర్ ద సీనియర్ మోస్ట్ పర్సన్ ఇన్ ద స్ట్రక్చరల్ కన్సల్టెంట్స్ ఇన్ హైదరాబాద్. మీరు చాలా ఎప్పుడు చిరునవ్వుతో చక్కగా కూల్ గా ఉంటారు, కానీ చాలా ప్రెజర్ ఉంటుంది మీ మీద. ఇప్పుడు మామూలుగా మనం ఏ బిల్డింగ్ కట్టినా మేము వేసే కలర్స్ లేకపోతే ఆర్కిటెక్చర్ ఇచ్చిన ఎలివేషన్స్ మాత్రమే కనబడుతూ ఉంటాయి, లేకపోతే ఏదైనా బయట పెట్టిన చెట్లు, పూలు, మొక్కలు ఇవి కనబడుతూ ఉంటాయి. బట్ మీరు యాక్చువల్ గా బిహైండ్ ద వాల్స్ పర్సన్ అంటే మీరే అని చెప్పాలా, ఎంత కూడా ఇంటర్నల్ ఉంటది. సో స్ట్రక్చరల్ గా మీరు ఏమి ఇన్స్ట్రక్షన్ చదువుతున్నారు కస్టమర్లకు కానీ, బిల్డర్లకు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఇది వచ్చేదంతా కూడా హై రైజ్ యుగం కాబట్టి, హై రైజ్ బిల్డింగ్స్ కాబట్టి స్ట్రక్చరల్ పాత్ర చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. సో దాని గురించి కొంచెం వివరించండి మా వ్యూవర్స్ అందరికి. Sir, according to me, whether it's a non-high rise or high rise building, the life of the building should not be less than 100 years, subject to its maintenance and post-construction this thing. And everybody has to play a role in the maintenance of the building, including individual owners also. And as a structural engineer, normally we comply the all codal provision what is been stipulated in our Indian standard codes, building codes prakaram, or our national building code and all that, and we try to adhere to that norms and all that, and we see that we deliver the best of the best to the end customers. And even though we are not in the front
this thing, but from behind the scene, we always support that our structure should have a very integrity and the life of the building should be as good as per the expectations of the customers. That is what we try to do. So according to you, the building life is around 100 years. Not minimum. less than 100 years. Not less than for 100 RCC years. structures. సో 25 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు అంతా కూడా అపోహ మాత్రమే మార్కెట్ లో. Correct. సో ఎవరైనా ఒక మంచి కన్స్ట్రక్షన్ లో కనుక అపార్ట్మెంట్ కొనుక్కుంటే వెళ్ళా కానీ 100 ఏళ్ళు నిరభ్యంతరంగా నివసించవచ్చు. 100%. థ్యాంక్ యూ. సందీపని, సో నువ్వు మాస్టర్ స్ట్రక్చరల్ చేసి మరి సస్టైనబిలిటీ వైపు మళ్ళావు. గ్రీనరీ ఇవాళ అందరూ కూడా ఎక్కడ చూసినా సస్టైనబిలిటీ అని మాట్లాడుతున్నారు, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ అని. ఏంటి సస్టైనబిలిటీలో ఉన్న గొప్పతనం ఏంటి, అది ఎందుకు మనం దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, ఈ పర్యావరణాన్ని పరిరక్షించడంలో మన భాగం ఏంటి? సో నీ అనుభవాల్ని క్లుప్తంగా చెప్పు మా కస్టమర్లందరికీ కూడా. అనుభవాల కంటే సార్ ఇప్పుడు మీరు అన్నట్టు సస్టైనబిలిటీ బాగా వినిపిస్తుంది. గ్రీన్ బిల్డింగ్ సస్టైనబిలిటీ ఎందుకు వినిపిస్తుంది అంటే ఇప్పుడు ఆ అవసరం వచ్చింది మనకి, తప్పట్లేదు అనమాట. సో అందుకని సస్టైనబిలిటీ అనే మాట మనకి ఎక్కువ వినిపిస్తుంది. కానీ ఇంకా చాలామందికి సస్టైనబిలిటీ అంటే ఏంటి అనేది ఒక అవగాహన లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా గ్రీన్ బిల్డింగ్ సస్టైనబుల్ బిల్డింగ్ ఒకటే అని ఇంటర్చేంజ్ చేసి వాడుతూ ఉంటారు ఆ పదాన్ని. బట్ జనరల్లీ ఏంటంటే గ్రీన్ బిల్డింగ్కి సస్టైనబుల్ బిల్డింగ్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఎట్లా అంటే మీ అండర్స్టాండింగ్ ఏంటి సార్? సస్టైనబుల్ బిల్డింగ్ అంటే మీ అండర్స్టాండింగ్ ఏంటి? సస్టైనబుల్ బిల్డింగ్ అంటే క్లియర్ డెఫినేషన్ లేదు. మేము చెప్తాం గ్రీనరీ బాగుండాలి, వాటర్ ని ప్రొటెక్ట్ చేయాలి, ఎగ్జాక్ట్లీ బిల్డింగ్ ఎక్కువ కాలం మన్నాలి, నీట్ గా ఉండాలి అనేది అనుకుంటాం. అంతే. మంచి గాలి వెలుతురు ఉండాలి. ఎగ్జాక్ట్లీ సార్. సస్టైనబిలిటీ అనే దానికి పర్టికులర్ డెఫినేషన్ మనం చెప్పలేం. ఎనీథింగ్ కెన్ బి సస్టైనబుల్. ఇప్పుడు నేను లాసియాని అడిగాను అనుకోండి వాట్ ఈస్ సస్టైనబిలిటీ అని చెప్పి, షీ టాక్స్ అబౌట్ డిజైన్ అండ్ ద సిస్టమ్స్ దట్ హ్యాస్ టు బి ఎఫిషియంట్. ఎందుకంటే అది తన ప్రొఫెషన్ వైజ్ అది సస్టైనబుల్. సార్ని అడిగితే సార్ విల్ టాక్ అబౌట్ రెసిలియన్స్, అంటే ఎంత స్ట్రాంగ్ బిల్డింగ్ ఉంటుంది, ఎన్నాళ్ళు ఉంటుంది, లాంజివిటీ అంటాం సస్టైనబిలిటీ. సో అలా అనుకున్నప్పుడు మనం గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ఏంటి, ఐజీబీసీ ఏంటి, ఐజీబీసీ నామ్స్ ఏంటి, ఐజీబీసీ నామ్స్ ఫాలో అవడం వల్ల బిల్డర్లకు కానీ కస్టమర్లకు కానీ ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? గ్రీన్ బిల్డింగ్ అంటే ఏంటి అంటే సార్, సస్టైనబుల్ బిల్డింగ్స్ are green buildings. We can't say that all green buildings are sustainable buildings, because I said again your resilience will come into picture, and long term economically socially మీ బిల్డింగ్ బాగుందా అనేది సస్టైనబిలిటీ కిందకు వస్తుంది, విచ్ సస్టైన్స్ ఫర్ లాంగ్ టైమ్. బట్ గ్రీన్ బిల్డింగ్ విల్ హెల్ప్ యూ అటైన్ దిస్ సస్టైనబుల్ బిల్డింగ్. ఎందుకంటే గ్రీన్ బిల్డింగ్లో వీ టాక్ అబౌట్ వాటర్ కన్జర్వేషన్, మన కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఏం వాడుతున్నాం అనేది మాట్లాడతాం, సో ఎనర్జీ సిస్టమ్స్ ఏం వాడుతున్నాం అనేది మాట్లాడతాం, మన డిజైన్ ఎట్లా ఉంది, స్టార్టింగ్ నుంచి మనం అసలు బిల్డింగ్ ఎట్లా డిజైన్ చేస్తున్నాము ప్యాసివ్ ఆర్కిటెక్చర్ వైజ్ కానీ అట్లా దాని గురించి మాట్లాడతాం. సో ఇవన్నీ కంబైన్ చేసుకొని ఆ కన్స్ట్రక్షన్ ఎట్లా తయారు చేస్తున్నాము, ఎంత యాక్సెసిబుల్గా ఎలాంటి ప్లేస్లో ఇది ఉంది, ఇవన్నీ గ్రీన్ బిల్డింగ్లో ఉంటాయి సార్. దీస్ ఆర్ ఆల్ మెజరబుల్ పారామీటర్స్. సస్టైనబుల్ బిల్డింగ్స్ ఏంటంటే ఈ మెజరబుల్ పారామీటర్స్తో పాటు సంథింగ్ గోస్ బియాండ్ దట్ విచ్ విల్ నాట్ బి సీన్ ఆర్ విచ్ వీ ఓన్లీ కెన్ ఫీల్. సో వాటిని మనం సస్టైనబుల్ బిల్డింగ్స్ అంటాం అనమాట. బట్ మన గ్రీన్ బిల్డింగ్స్ చేయాలి అంటే స్టార్టింగ్ నుంచే వీ షుడ్ హ్యావ్ సమ్ ప్లానింగ్ ఫర్ దిస్. అవన్నీ ఇన్కార్పొరేట్ చేసినప్పుడు ఆటోమేటికల్లీ ఇప్పుడు బయర్స్ వెళ్తున్నారు అండ్ కస్టమర్స్ వెళ్తున్నారు. చాలా బిల్డింగ్స్ ఏంటంటే గ్రీన్ బిల్డింగ్ సర్టిఫైడ్ ఉంటున్నాయి మనకి ఈరోజు. వాళ్ళు చూడలేని చాలా విషయాలు జస్ట్ ఈ సర్టిఫికేషన్ అనేది వాళ్ళకి చూపిస్తుంది అనమాట, దట్ సంబడీ హ్యాస్ వెరిఫైడ్ దిస్ బిల్డింగ్, దట్ దిస్ బిల్డింగ్ ఈస్ గుడ్ అని చెప్పి. సో ఆ పారామీటర్స్ ఎట్లా ఉంటాయి అంటే నేను చెప్పినట్టు స్టార్టింగ్ అది ఆర్కిటెక్చరల్ నుంచి స్టార్ట్ అవుతుంది. So they have to design it properly. Again, after that, structural will come into picture. They have to give right strength and right materials to the building. Malli adi daatin tarvata MEP comes into the picture annamata. So they have to design the right systems for that particular building, placement kaani edaina kaani. So everything has to be right annamata. So materials to water systems to electrical systems, so everything is included in this, including your indoor air quality. బికాజ్ లోపల ఎట్లా ఉంటుంది బిల్డింగ్, థర్మలీ కంఫర్టబుల్గా ఉందా లేదా, దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. వీ కాంట్ కాంప్రమైజ్ ఆన్ ఎనీథింగ్. సో దట్ ఈస్ కాల్డ్ అ గ్రీన్ బిల్డింగ్ ఆర్ మోర్ ఆఫ్ అ సస్టైనబుల్ బిల్డింగ్. ఓకే, ఫస్ట్ బిల్డింగ్ ఎంత అందంగా కట్టినా, ఎంత స్ట్రాంగ్గా కట్టినా, వాటర్ సప్లై, పవర్ సప్లై, మన ఏసీ, హెచ్ఏఏసీ ఇవన్నీ కూడా సరిగా లేకపోతే మన జీవనం సాగించలేము. ఇవన్నీ కూడా ఇన్విజిబుల్ థింగ్సే, బయటకు కనపడే ఓన్లీ మనకి బల్బులు, డోములు తప్ప లోపల నడిచేది అంతా వేరు ఉంటుంది. సో ఎంఈపీ ఇంపార్టెన్స్. సార్ MEP is the backbone of a building. మీరు అన్నట్టుగా ఆర్కిటెక్చరల్ గివ్స్ a visual అసలు చాలా మందికి నాన్న ఎంఈపీ అంటేనే ఏంటో తెలియదు. కరెక్ట్. MEP అంటే P అంటే ప్లంబింగ్,
that is basically water supply, sanitary fixtures, hygiene. Whereas E ante electrical, M ante mechanical. Mechanical kinda we have HVAC. HVAC ante heating, ventilation and air conditioning. దాని కిందనే ఫైర్ సేఫ్టీ అండ్ ఆల్సో ఈఎల్వి అంటాం, ఎక్స్ట్రా లో వోల్టేజ్ సిస్టమ్స్. ఆల్ ఆఫ్ దిస్ టుగెదర్ ఇస్ MEP. బేసికలీ ఇంజనీరింగ్ సర్వీసెస్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ అ బిల్డింగ్ ఆర్ MEP సర్వీసెస్. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఇంజనీరింగ్ ఏమవుతుంది బిల్డింగ్ లో అంటే ఆర్కిటెక్చర్లు స్ట్రక్చర్లు మాట్లాడతారు, బట్ దే డోంట్ సీ ఎలక్ట్రికల్ లో ఎంత వర్క్ నడుస్తుంది, మెకానికల్ ఎంత వర్క్ అంటే మనకి నడుస్తుంది. టిపికల్ ఎలక్ట్రీషియన్ తో చేంజ్ చేయడం అలవాటు కాబట్టి ఇదివరకు అలా అలవాటు అయిపోయింది. అదేమవుతుందంటే పాతకాలం నుంచి మనకి ఇల్లు అంటే ఒక ఇండిపెండెంట్ హౌస్, మన సొంతం, ప్రతి ఒక్కటి మన సొంతం అనే ఒక థింకింగ్ ఉంది. బట్ మనం నౌ వీర్ థింకింగ్ అబౌట్ బిగ్గర్ ప్రాజెక్ట్స్. ఒక 100, 200, 3,000 యూనిట్స్ ఒక అంటే ఫ్లాట్స్ ఒక చోట ఉన్నప్పుడు ఆల్ దీస్ సిస్టమ్స్ ఆర్ యూస్డ్ ఈక్వల్లీ బై ఎవ్రీబడి. సో మనం ఇండివిజువల్ గా ప్రతి పర్సన్ కి ఒక సిస్టమ్ ఇవ్వకుండా వీఆర్ బిల్డింగ్ అ సెంట్రలైజ్ సిస్టమ్ ఫర్ ఎవ్రీబడి టు యూస్. సో ఒకప్పుడు నా ఒక్క మీటర్, నా ఒక్క బల్బు కాకుండా ఇప్పుడు మీరు వాడే ఏసీ ఇన్ అ బిగ్గర్ ఏరియాలో అంటే ఇన్ కమర్షియల్ స్పేస్ లో ఆ ఏసీ సిస్టమ్ అనేది అందరూ వాడతారు. అవుట్డోర్ యూనిట్ ఒకటే ఉంటుంది అండ్ ఎవ్రీబడి యూజెస్ ఇట్ ఈక్వల్లీ. Yes. సో మీరు ఎంత వాడతారో ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిస్టమ్స్ యాజ్ వెల్. సో అది MEP అండి. MEP అంటే మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ సిస్టమ్స్. ఇవన్నీ కలిపితే MEP అవుతుంది. సో బేసికలీ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఆర్ ద వన్స్ హూ వర్క్ ఆన్ దీస్ సిస్టమ్స్. దిస్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎ బిల్డింగ్. మీకు కనపడింది కానీ అది గనక లేకపోతే కనపడకుండా ఎన్నో సర్వీస్ చేసే కరెక్ట్ డిపార్ట్మెంట్ అది. అది గనక లేకపోతే మీకు ఆ ఫంక్షనాలిటీ, సేఫ్టీ, రిలయబిలిటీ అండ్ ఎఫిషియన్సీ మీకు ఎవ్రీడే యూసేజ్ లో అసలు ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మీకు పోర్ MEP సిస్టమ్స్ ఉన్నాయి మీ బిల్డింగ్ లో అంటే యూ హ్యావ్ పోర్ అమౌంట్ ఆఫ్ కంఫర్ట్ ఫర్ ఎండ్ యూజర్. మీకు ప్రాపర్ సేఫ్టీ అనేది ఉండదు, మీకు ప్రాపర్ వాటర్ సప్లై సిస్టమ్స్ అనేవి ఉండవు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ బిల్డింగ్. నిఖిల ఈస్ ద డాటర్ ఆఫ్ MCD కన్స్ట్రక్షన్స్ MD శ్రీనివాసరావు. నిఖిల, నువ్వు మాస్టర్ చేసి వచ్చావు, డిజిటల్ మార్కెటింగ్ చూస్తున్నావు. ఇప్పుడు నీకు అర్థం అవుతుంది, మనం 2-3 కాఫీ టేబుల్ డిస్కషన్ చేసాం. డిఫరెంట్ కన్సల్టెన్సీస్ నుంచి ఎలా సర్వీసెస్ తీసుకుంటాము అపార్ట్మెంట్స్ కడతానికి. సో కస్టమర్లకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో రేపు పొద్దున ఎలా అడ్రస్ చేయాలో ఇప్పుడు అర్థం అవుతుంది కదా ఇవన్నీ ఏంటి వల్ల. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా నీకు అర్థం అవుతాయి. సో నాట్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్, రేపు పొద్దున CRM, కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ కూడా చేస్తూ వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల సర్వీస్ అందించడానికి కూడా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. Yes, sir. మనకి చాలా మంది ఈ మధ్యన అంటే ఇదివరకు అడిగేవారు కాదు, ఇప్పుడు బాల్కనీలు ఎంత పెద్ద బాల్కనీలు పెడుతున్నారు, ఇది లోడ్ తీసుకుంటుందా, ఇంత పెద్ద క్యాంటీన్లు ఎవరు ఇచ్చారు, ఇబ్బంది లేకుండా ఉంటుందా అని చెప్పి డౌట్స్ రైజ్ చేస్తున్నారు. సో మనం మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకి, కానీ మనం ఒక భరోసా ఇవ్వాలి మన మీటింగ్ ద్వారా వాళ్ళకి. ఏంటంటే దీని అనుమాన ఎంతో మాస్టర్స్ ఇన్ స్ట్రక్చరల్ చదివి స్ట్రక్చరల్ ఇంజనీర్లు, టీమ్ ఆఫ్ స్ట్రక్చరల్ ఇంజనీర్లు కూర్చుని బిల్డింగ్ నామ్స్ ప్రకారం, నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం డిజైన్స్ చేసి దానికి కావాల్సిన కన్నా ఎంత పర్సెంటేజ్ ఎక్కువ పెట్టాలో పెట్టి మనం బిల్డింగ్స్ నిర్మిస్తూ ఉంటాం. అది మీరు కెన్ యూ బ్రీఫ్? Sir, basically nothing. Here, when we are trying to talk about the cantilever balconies and all that, there are certain specified norms from the local governing body where they say, okay, you can project 2-meter balcony or 2.5 meter balcony, all that. But creative buildings, people go beyond that also and create a bigger cantilevers. And cantilevers are acceptable in the designs subject to the design criteria. Yes. If I am able to take care of the deflection, if I am able to take care of the required reinforcement and longevity, long term in terms of serviceability of the balconies and all that, it will take the load. There is no restriction on that, and it can be designed. There is no problem on that thing. సో స్ట్రక్చరల్ పరంగా విండ్ కెపాసిటీని, విండ్ పవర్ ని దృష్టిలో పెట్టుకుని, లోడ్ ని దృష్టిలో పెట్టుకుని, ఆ డిఫ్లెక్షన్స్ అన్ని కూడా రాకుండా మనం ఎక్స్ట్రా కేర్ కూడా తీసుకుని We have to, because when we do the structure, especially for high-rise building, we use a very high-end software for the analysis of earthquake, wind, and vertical loads and all that. And there are specified codes for that for tall buildings and all that. We apply all those things and we designed it for that. And everything will be subject to, and for especially for a high-rise building, there will be always a third-party review will be there.
either a reputed IIT institute or a university or a reputed consultant. They do it, and we have a vetting that nothing should go wrong during the execution of the project. Yes, sir. That is what we try to achieve. సో సందీపని మనం ఈ ఐజీబీసీ నామ్స్, ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ సర్టిఫైడ్ బిల్డింగ్స్ అని చెప్తున్నాం. ఇప్పుడు చాలా వింటున్నాము. కస్టమర్లు కూడా అవేర్నెస్ వచ్చి మీ దానికి గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేట్ ఉందా అని అడుగుతున్నారు. మనకి ఏమేమి సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ఆ సర్టిఫికేషన్ పొందడం వల్ల, ఆ సర్టిఫికేషన్ వల్ల లాభాలు ఏంటి? గ్రీన్ సర్టిఫికేషన్స్ అంటే చాలా కౌన్సిల్స్ ఉన్నాయి సార్ గ్రీన్ సర్టిఫికేషన్స్ ఇచ్చేవి. బట్ కంటెంట్ కానీ ఇంటెంట్ కానీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. కౌన్సిల్ విల్ బి డిఫరెంట్ మేబీ. ఇప్పుడు ఐజీబీసీ ఉంది. ఐజీబీసీ ఏంటంటే మనకి లోకల్గా ఉంది. ఇట్ ఈస్ మోర్ టువర్డ్స్ అవర్ కాంటెక్స్ట్ అన్నమాట. ఇంతకుముందు ఏంటంటే లీడ్ అని ఉండేది. ఇది ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్. సో లీడ్ ఐజీబీసీ వర్క్ చేసేవి కలిసి, బట్ ఐజీబీసీ హ్యాస్ కమ్ అవుట్ విత్ ది కాంటెక్స్ట్ ఆఫ్ రీజనల్ అండ్ మన ఇండియన్ కాంటెక్స్ట్కి ఉండేలాగా దే హ్యావ్ డిజైన్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్. ఎస్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అయింది అనమాట అది. అండ్ దట్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్. సో ఇట్ ఈస్ మోర్ సూటబుల్ ఫర్ డిఫరెంట్ బిల్డింగ్స్, ఎందుకంటే దీనిలో డిఫరెంట్ రేటింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ అట్లానే గృహ ఉంది. సో గృహ ఏంటంటే అందులో కొంచెం టైపాలజీస్ తక్కువ ఉన్నాయి. ఎక్కువ గవర్నమెంట్ బిల్డింగ్స్కి అది ఇంతకుముందు నుంచి ఎక్కువ గృహ ఫాలో అవడం అట్లా జరుగుతూ ఉందన్నారు. సో అట్లానే ఎడ్జ్ అని వేరే రేటింగ్ ఉంది. అట్లా డిఫరెంట్ వెల్ అనేది ఏంటంటే ఇండోర్ ఎయిర్ క్వాలిటీకి, హెల్త్ అండ్ వెల్ బీయింగ్కి సంబంధించిన రేటింగ్ వెల్ అనేది. సో అట్లా యూ హ్యావ్ డిఫరెంట్ రేటింగ్స్ బేస్డ్ ఆన్ యువర్ డిఫరెంట్. ఏం సర్టిఫికేట్స్ ఉన్నాయి ఐజీబీసీలో? ఏమేం సర్టిఫికేషన్స్ అంటే మీకు ఇప్పుడు రెసిడెన్షియల్, గోల్డ్ అని అంటూ ఉంటారు కదా. అది స్టాండర్డ్ ఆఫ్ యువర్ సర్టిఫికేషన్ సార్. ఎట్లా అంటే ప్రతి రేటింగ్లో డిఫరెంట్ రేటింగ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు కమర్షియల్ బిల్డింగ్ చేస్తున్నారు, కమర్షియల్ బిల్డింగ్కి రేటింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే దాని పారామీటర్స్ డిఫరెంట్గా ఉంటుంది, దాని ఫంక్షనాలిటీ డిఫరెంట్. మీరు హోమ్స్కి వచ్చారు అనుకోండి, హోమ్స్ ఫంక్షనాలిటీ డిఫరెంట్. ఇందులో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో దాని పారామీటర్స్ అంతా డిఫరెంట్ ఉంటాయి. బట్ ఏ రేటింగ్ తీసుకున్నా కూడా ఆ రేటింగ్లో మీకు ఫస్ట్ సర్టిఫైడ్ లెవెల్ అని ఉంటుంది. అంటే బేసిక్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్. అసలు అంటూ మినిమం అన్ని మ్యాండేటరీస్ మీట్ అయ్యారా, బేసిక్ థింగ్స్ చేస్తున్నారా, నెక్స్ట్ సిల్వర్ వస్తుంది, నెక్స్ట్ గోల్డ్, నెక్స్ట్ ప్లాటినం వస్తుంది. అట్లా మీరు గృహకి వెళ్తే స్టార్ రేటింగ్ ఇస్తారు. 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్. So each organization have its own parameters. But again I will say that the parameters are all అంటే వాళ్ళు ఇచ్చే కమింగ్ బ్యాక్ టు ఐజీబీసీ మనకి సిల్వర్, గోల్డ్, ప్లాటినం ఉంటుంది. సర్టిఫైడ్ సిల్వర్, గోల్డ్ అండ్ ప్లాటినం సర్టిఫైడ్ కూడా. అండ్ ఇందులో మీకు ఇంకా చాలా రేటింగ్స్ ఉన్నాయి. లైక్ హెల్త్ కేర్ రేటింగ్ ఉంది. అంతే ఎట్లా మీకు హాస్పిటల్స్ కి, పోర్టల్స్ కి సపరేట్ రేటింగ్ ఉంది, ఫ్యాక్టరీస్ కి సపరేట్ రేటింగ్ ఉంది, క్యాంపసెస్ కి సపరేట్ ఉంది. సో మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంది అనమాట దీనిలో. సో అది స్టాండర్డ్స్ ఆఫ్ రేటింగ్స్. నామ్స్ వచ్చి నేను చెప్పిన నామ్సే, బట్ బేస్డ్ ఆన్ ది టైపాలజీస్ అగైన్ వాళ్ళ స్ట్రింజెన్సీ మారుతుంది. ఒక్కొక్క పారామీటర్కి ఉన్న స్ట్రింజెన్సీ కూడా మారుతుంది. ఒక దానిలో వాటర్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది, ఒక దానిలో మెటీరియల్స్ మీద ఫోకస్, ఒక దానిలో ఎనర్జీ మీద ఫోకస్ ఎక్కువ ఉండొచ్చు. బట్ మ్యాండేటరీ కొన్ని ఉంటాయి సార్ గ్రీన్ సర్టిఫికేషన్లో. ఈ స్టాండర్డ్కి మీరు రీచ్ అయ్యే ముందు మ్యాండేటరీస్ అంటే ఫస్ట్ ఇప్పుడు మీరు ఒక ఇల్లు కొనడానికి వెళ్ళారు సార్, ఏం చూస్తారు ఫస్ట్? ఆ ఇంట్లో నేను ఒక ఇల్లు కొనాలనుకుంటున్నారు, ఇంట్లో ఇల్లు అందంగా ఉందా లేదా అని చూస్తాం. తర్వాత ఇంటి పక్కన అంతా మంచి ఫ్లవరింగ్, గ్రీనరీ అంతా ఉందా లేదా చూస్తాం. ఓకే, సైజెస్ అన్ని బాగోలేదా చూస్తాం, వెంటిలేషన్ ఉందా లేదా అని చూస్తాం. ఎగ్జాక్ట్లీ. సో వీటి మీద కొన్ని మ్యాండేటరీస్ ఉంటాయి అన్నమాట మనకి గ్రీన్ బిల్డింగ్స్ లో. ఫస్ట్ డే లైటింగ్, వెంటిలేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో అది మ్యాండేటరీ. ఒక లెవెల్ ఆఫ్ నంబర్ ఇస్తారు వాళ్ళు, అది మీరు రీచ్ అవ్వాల్సిందే ఆ బెంచ్ మార్క్. దానిపైన మీరు ఎంతైనా చేసుకోవచ్చు. ఏదైతే ఉందో దానిలో మీరు ఆ వాటర్ కూడా మినిమం దీనికి ఉండాలన్నమాట. సో మినిమం ఎఫిషియన్సీ. ఎనర్జీలో కూడా ఒక లెవెల్ ఆఫ్ ఎఫిషియన్సీ ఉంటుంది, ఆ ఎఫిషియన్సీ కంపల్సరీ. మెటీరియల్స్లో అట్లా కొన్ని ఉంటాయి, టొబాకో స్మోక్ కంట్రోల్ అంటారు, సో అది ఉండకూడదు. మీ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్లో సిఎఫ్సి, హెచ్సిఎఫ్సి, ఓజోన్ లేయర్ డిప్లీషన్ జరుగుతుంది, సో అది ఉండకూడదు అంటారు. సో ఇట్లా కొన్ని మ్యాండేటరీస్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మనం సాయిల్ అట్లా తీసేసి అట్లా బ్యాక్ ఫిల్లింగ్ యూజ్ చేయకూడదు. ఆ టాప్ సాయిల్ ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్ అనమాట. అందులోనే మొత్తం మనకి వెజిటేషన్కి సపోర్ట్ చేసే న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. సో పైన 15-20 సెంటీమీటర్స్ ఏదైతే ఉందో దాన్ని స్టాక్ పైల్ చేసి అయిపోయిన తర్వాత మిమ్మల్ని గ్రీన్ చేయాలి. సో ఇట్లా కొన్ని మ్యాండేటరీస్ ఉన్నాయి. ఫస్ట్ టైం మీట్ అయితేనే మీరు సర్టిఫికేషన్కి ఎలిజిబుల్. ఆ తర్వాత వీల్ గో ఫర్ ది స్టాండర్డ్స్. అప్పుడు మనకి ఈ మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ లో విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దానికి ఉన్న మెథడ్స్ ఏంటి? సపోజ్ ఇప్పుడు మనం మీరు చెప్పినట్టు నాకు ఇండిపెండెంట్ అవసరం మన ఇష్టం నుంచి చాటు బిగించుకుంటూ ఉంటాం, ఏదో చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ అలా కాదు. మనం ఏ ఎలక్ట్రికల్ వైర్ వాడాలి, ఎగ్జాంపుల్ అంటే ఎలక్ట్రికల్ పలానా కంపెనీ ఎలక్ట్రికల్ వైర్ సెలెక్ట్ చేయాలి అంటే దాంట్లో మనం తీసుకోవాల్సిన మెయిన్ పారామీటర్ ఏంటి? లేకపోతే ఒక ప్లంబింగ్ వాడాలంటే, లేకపోతే ఒక హెచ్ఐవిసికి వాడాలంటే ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి,
ఏ పారామీటర్స్ తీసుకోవాలి మనం? ఒక మనిషి మనం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం ఈ లోకంలో ఉండాలంటే మనకి 5 కావాలి, పంచభూతాలు కావాలి, అగ్ని, వాయు, జల్, అర్త్ అన్నీ కావాలి. అలానే మనం హ్యాపీగా ఒక ఇంట్లో మనం ఉండాలి అంటే మనకి ఎలక్ట్రికల్, వాటర్ సప్లై, ప్రాపర్ వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్, ఇన్ కేస్ ఆఫ్ ఎన్ ఎమర్జెన్సీ ఆ ఫైర్ సేఫ్టీ రిక్వైర్మెంట్స్ అన్నీ ఉండాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక మనిషి హ్యాపీగా ఉండాలి, ఎంత పంచభూతాలు ఎంత ఇంపార్టెంటో ఇవన్నీ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఒకటి స్పెసిఫిక్గా ఇంపార్టెంట్ చెప్పడానికి లేదు సార్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఈక్వల్లీ. ఏది ఒక్కటి లేకపోయినా కానీ our life becomes a problem living in that house. ఓకే. So all are equal. And ఈ పర్టికులర్ సర్వీసెస్ అన్నిటికీ కూడా మనము ఎలాంటి కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ వాడాలి వాడకూడదు అనేది దేర్ ఇస్ అ స్టాండర్డ్. సో దే ఆర్ ఐఎస్ స్టాండర్డ్స్, ఇండియన్ స్టాండర్డ్స్, దేర్ ఇస్ ఆల్సో కాల్ as నేషనల్ బిల్డింగ్ కోడ్ స్టాండర్డ్స్. సో ఈ స్టాండర్డ్స్ మనం ఫాలో అవుతూ అకార్డింగ్ టు దోస్ స్టాండర్డ్స్ వీ హ్యావ్ టు డిజైన్ అవర్ బిల్డింగ్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫైర్ సేఫ్టీ అన్నారనుకోండి, ఫైర్ సేఫ్టీకి రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఆర్ ఎ ఫైర్ మనం ఇమీడియట్గా ఫైర్ డిపార్ట్మెంట్కి ఇంటిమేట్ చేయాలి. సో ఆ ఇంటిమేషన్ ప్రాసెస్ ఏంటి, అండ్ వాళ్ళకి ఇంటిమేషన్ అయిన తర్వాత వాళ్ళు ఎంత క్విక్గా మనకి వచ్చి ఆ పర్టికులర్ బిల్డింగ్ని సేఫ్ గార్డ్ చేస్తారు, దట్ ఈస్ ఆల్ ఈజ్ అ స్టాండర్డ్ కోడ్. సో వీ హ్యావ్ టు ఫాలో దట్ కోడ్ ఇన్ ఆర్డర్ టు మేక్ అవర్ బిల్డింగ్ ఎఫిషియంట్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్ కూడా ఏంటంటే జనరలీ మనం ముందు మాట్లాడుకున్న దానికి ఒక సర్వీసెస్ ఎయిర్ కండిషనింగ్ అన్న తర్వాత మనం ఏంటంటే రేపు అవుట్ సైడ్ ఎన్వైరన్మెంట్ అంటే గ్లోబల్ వార్మింగ్ అవుతూనే ఉంది, మన చేతుల్లో లేని విషయం అది. మనం ఎంత ట్రై చేసినా కానీ అది మన చేతిలో తీసుకుని వీ హ్యావ్ టు చేంజ్ ఇట్. అండ్ హౌ వీ కెన్ వీ చేంజ్ ఇట్ అంటే ఇన్ హౌ వీఆర్ యూజింగ్ దీ సిస్టమ్స్. సో ఎనర్జీ సేవింగ్ అని మాట్లాడుతున్నారు ఇప్పుడు మేడం చెప్పినట్టుగా. సస్టైనబిలిటీ అంటే ఏంటంటే మనకున్న సోర్సెస్ చాలా తక్కువ, కోల్, ఫ్యూల్ మనకు చాలా తక్కువ సోర్సెస్ ఉన్నాయి, బట్ వీ హ్యావ్ టు సస్టైన్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్స్ టు కమ్. మనం మొత్తం ఇప్పుడే వాడేసుకుంటే మన నెక్స్ట్ వాళ్ళకి మనం ఏం మిగులుతాయి, వాట్ ఈస్ బేసికలీ లెఫ్ట్. సో దానికోసం అనేది వీఆర్ సస్టైనబుల్ గా మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్ ని వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ దే ఆర్ లాస్టింగ్ ఫర్ అ లాంగర్ టైం. సో అది ఎక్కువ కాలం అది యూజ్ అవ్వాలి. కాలం అంటే ఇక్కడ మనకి ఇయర్స్ టుగెదర్, ఒక 200 years, 300 years సపోజ్ టు కీప్ ఇట్. ఫ్యూచర్ జనరేషన్. సో అలా మనం పెట్టాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ ఇట్ వెరీ ప్రాపర్లీ, ఎఫిషియెంట్ గా మనం యూజ్ చేయాలి. మనం మనకి ఫ్రీగా నీళ్ళు వస్తున్నాయి కదా, మనకి ఎలక్ట్రిసిటీ కనపడట్లేదు కదా, మనం ఎలా అయినా వాడుకోవచ్చు కదా అని మనం ఎక్కువగా వాడేస్తే ఈ రోజున ద రెపర్కషన్స్ ఆఫ్ ఇట్ ఆర్ వెరీ హ్యూజ్ ఇన్ అ లాంగ్ టర్మ్ బేసిస్. సో అది మనం గుర్తుపెట్టుకొని ఎఫిషియెంట్ గా మన సిస్టమ్స్ మనం కాస్త బిల్డ్ చేసుకోవాలి. గుడ్. సో ఐ హావ్ అ క్వశ్చన్ ఫర్ యూ లాస్య గారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాము అంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ వచ్చేసాయి, ఇప్పుడు స్కూల్స్ కూడా ఇంట్లో నుంచే చేసుకునే ఫెసిలిటీ ఇస్తున్నారు. సో సపోజ్ ఇప్పుడు మనం వర్క్ చేసినప్పుడు సడన్గా లైక్ ఎలక్ట్రిసిటీ పవర్ పోయింది, సో దానికి మనం ఎలాంటి బ్యాకప్ అంటే ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూఆర్ ఇన్ అ మీటింగ్ మీరు వైఫై పోతుంది, మళ్ళీ అది రీకనెక్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది, దానివల్ల వర్క్ చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో ఎంఈపీగా లైక్ దానికి మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? సో మనం ఏంటంటే ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ వీ మేక్ అవర్ ఇంటెంట్ అండ్ అవర్ ఆబ్జెక్టివ్ వెరీ క్లియర్, దట్ వీ మేక్ షూర్ దట్కి మనం ప్లాన్ చేస్తున్నప్పుడే వీ హ్యావ్ అన్ ఇంటెంట్ దట్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మనం ఇవ్వాలి అని. సో వీ హ్యావ్ డీజీ బ్యాకప్ ఫర్ ఆల్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్స్. సో వాట్ వీ డూ ఇస్ ఒకవేళ ఇన్ కేస్ ఒక మెయిన్ పవర్ పోయినప్పుడు ద డీజిల్ జనరేటర్ గెట్ స్విచ్డ్ ఆన్. సో ఆ డీజిల్ జనరేటర్ కూడా వీల్ హ్యావ్ అ బ్యాకప్ ఫర్ 2 hour బ్యాకప్ మెయింటైన్ చేస్తాం. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆ సిస్టమ్ కనుక ఫాల్టీ అయినా కానీ వీ మేక్ షూర్ వీ చూస్ సిస్టమ్ ఇన్ సచ్ అ వే దట్ 2 hours a man can come and repair it so that the occupant has no problem. And next second thing ఏంటంటే solar panels. We also integrate అంటే if it's a villa community, we integrate with the solar panels also and we maintain a battery in the location. So ఒకవేళ కనుక సో మీకు సోలార్ నుంచి వచ్చే పవర్ అంతా కూడా will get stored in the battery. సో ఒకవేళ పవర్ సప్లై పోయినప్పుడు ద బ్యాటరీ నుంచి వచ్చే పవర్ సప్లై విల్ గెట్ స్విచ్డ్ ఆన్. సో ఇన్ దిస్ ప్రాసెస్ వీఆర్ ఏబుల్ టు గివ్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై టు అవర్ ఎండ్ కస్టమర్స్. సో ఒకవేళ ఎవరికైనా కానీ in middle of the చిన్న బాబు is probably having an exam, and middle of the exam కనుక పవర్ సప్లై పోయిందంటే within 2 minutes we'll get back the supply. Okay. So they can comfortably work in their house. Yeah. అండ్ ఇప్పుడు కస్టమర్స్ లైక్ మన సస్టైనబిలిటీ గ్రీన్ బిల్డింగ్స్లో కొనాలి అని మనం ఇప్పుడు ఎట్లయితే అడ్వర్టైజ్ చేస్తామో, సో అసలు దానివల్ల లైక్ హోమ్ ఓనర్స్కి ఇప్పుడు కొనే ప్రెజెంట్ బయర్స్కి అంటే దానివల్ల బెనిఫిట్ ఏంటి?
ప్రాక్టికల్లీ చెప్పాలంటే టాంజిబుల్ ఇంటాంజిబుల్ బెనిఫిట్స్ రెండు ఉంటాయి. లైక్ ఐ సెడ్ కొన్ని మనం చూడగలం గ్రీన్ బిల్డింగ్ పారామీటర్స్లో, కొన్ని వీ కెన్ సీ ఇట్ డైరెక్ట్లీ. ఎట్లా అంటే మీ పవర్ బిల్స్లో కానీ మీ వాటర్ బిల్స్లో కానీ వీటిలో మీకు తెలుస్తుంది. హౌ ఈజ్ దట్ పాసిబుల్ అంటే నేను చెప్పినట్టు కొన్ని పారామీటర్స్ అన్నీ మనం అసెస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకున్నారు, మీరు మీ టాయిలెట్స్లో పెట్టే ట్యాప్స్ దగ్గర నుంచి మీరు యూజ్ చేస్తున్న కమోడ్స్ దగ్గర నుంచి వాటన్నిటికీ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అండ్ లాస్యా విల్ బి నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ బికాస్ షీఈస్ ఆల్సో డిజైనింగ్ ఫర్ లాడ్ ఆఫ్ గ్రీన్ బిల్డింగ్స్. సో ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఒక బెంచ్ మార్క్స్ ఏవైతే ఉంటాయో దానికన్నా ఫ్లో రేట్స్ కొంచెం తక్కువ ఉన్నవి మనం పెట్టుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ ఫ్లష్ బదులు డ్యూయల్ ఫ్లష్ పెడతాం, సో దట్ హాఫ్ ఆఫ్ ది వాటర్ మీకు సేవ్ అయిపోతుంది. యూ నీ నాట్ యూజ్ సింగిల్ ఫ్లష్ ఆల్ ది టైమ్ కదా. సో అట్లా ఎనర్జీలో కూడా ఏంటంటే వీ గో విత్ ది బెటర్ సిస్టమ్స్. ఇప్పుడు ఎల్ఈడి లైటింగ్కి వెళ్తున్నాం, లైటింగ్లో కూడా ఏంటంటే జస్ట్ నేను ఎల్ఈడి లైట్ పెట్టేసుకున్నాను అంటే ఎనర్జీ సేవ్ అవ్వదు. దెర్ ఈస్ అ పర్టికులర్ డిజైన్ అండ్ పర్టికులర్ ఇల్యూమినెన్స్ లెవెల్స్ మెయింటైన్ చేయాలి మనం. ఒక పర్టికులర్ రూమ్కి ఎంత ఉండాలి ఇల్యూమినేషన్ లెవెల్స్ అనేది ఉంటుంది మనకి, యాజ్ షీఈస్ మెన్షనింగ్ ఇన్ ది కోడ్స్. ఎన్బీసీలో వీటన్నిటిలో కూడా కోడ్స్లో ఉంటాయి. ఆ లెవెల్స్ మనం మెయింటైన్ చేయాలి. అండ్ ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్, దానికి కూడా అంతే. ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ని ఇప్పుడు థంబ్ రూల్స్ ప్రకారం వెళ్ళడానికి మనకి లేదు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ ఎనీమోర్. ఇఫ్ యూఆర్ యూజింగ్ ఎఫిషియెంట్ మెటీరియల్స్, మీరు ఒక మెటీరియల్స్ బాగా వాడుతున్నారు అనుకోండి ఎన్విలప్కి, సో ఆటోమేటికలీ లోపలికి వచ్చే హీట్ తగ్గుతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, మీ ఎయిర్ కండిషనింగ్ రిక్వైర్మెంట్ అనేది కూడా మీకు తగ్గిపోతుంది. ఎట్లాంటి గ్లాస్ పెడుతున్నారు, మీ బయట ఎన్విలప్ ఉంది కదా, మీ వాల్స్కి ఎట్లాంటి మెటీరియల్స్ యూస్ చేస్తున్నారు, దీన్ని బట్టి లోపల మీ టనేజ్ చాలా తగ్గిపోతుంది. సో ఇట్లా ఒక పారామీటర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డే లైటింగ్ బాగా డిజైన్ చేశారు ఒక బిల్డింగ్కి, సో డే లైట్ అన్నప్పుడు ఆటోమేటికలీ నో బడీ వాంట్స్ టు స్విచ్ ఆన్ ది ఆర్టిఫిషియల్ లైట్, సో అక్కడ మీకు ఎనర్జీ సేవ్ అవుతుంది. సో లైక్ వైజ్ మీ వాటర్ సేవ్ అవుతుంది, మీ ఎనర్జీ సేవ్ అవుతుంది. అండ్ వెంటిలేషన్ ఇవన్నీ మీరు బాగా ఇస్తున్నప్పుడు ఏమవుతుంది, లోపల మీ ఇండోర్ ఎయిర్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. మీకు ఇరుకిరుగ్గా ఉండి చీకటిగా ఉండి గాలి రాని ప్లేస్లో ఆటోమేటికలీ ద ప్రొడక్టివిటీ గోస్ డౌన్ ఒక పర్సన్కి. సో లైక్ వైజ్ వెన్ దెర్ ఇస్ అ గ్రీన్ బిల్డింగ్, ఇవన్నీ కూడా ఆల్రెడీ దే ఆర్ టేకెన్ కేర్ అనేది ఒక సర్టిఫికేట్. ఇప్పుడు మీరు చదువుతున్నారు, మీరు ఎంత చదివారు ఎట్లా తెలుస్తుంది, మీరు యాజ్ అ బిల్డర్ మీరు చాలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్ ఆల్రెడీ. నిక్లెయిర్ ఏంటంటే కస్టమర్ కి డైరెక్ట్ గా వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, వాటర్ సేవ్ అవుతుంది, ఎనర్జీ సేవ్ అవుతుంది. ఇప్పుడు ఆ బిల్డింగ్ మీరు కట్టేసి ఇవ్వటం ఒక పార్ట్. వాటర్ అది డబుల్ ఫ్లాష్ పెడతాం వల్ల వాటర్ సేవ్ అవుతుంది. వాటర్ సేవ్ అవడం వల్ల మీటర్ రేట్ తగ్గుతుంది, మీటర్ రీడింగ్. ఎగ్జాక్ట్లీ, మనీ ఎక్స్పెండిచర్. ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీథింగ్ గోస్ టు మనీ సార్. మీరు ఇప్పుడు బిల్డింగ్ కట్టేసి ఇచ్చేస్తున్నారు, మీరు ఎస్టీపీ పెడుతున్నారు అవునా, ఎస్టీపీ పెట్టడం వల్ల ఏమవుతుంది, ఆ వాటర్ ని మీరు ఫ్లషింగ్ కి కూడా యూస్ చేస్తున్నారు. సో రా వాటర్ కన్సంప్షన్ తగ్గిపోతుంది. అది మీరు తగ్గిస్తున్నారు అంటే అది ఆటోమేటికలీ ఎవరికి వెళ్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నారు మీరు. ఎగ్జాక్ట్లీ, ఆ ఎస్టీపీ పెట్టడానికి దే ఆర్ డిజైనింగ్ సో మచ్, మీరు చాలా మనీ పెడుతున్నారు ఆ డ్యూయల్ ప్లంబింగ్ కి. ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్ ఫర్ ఎనీ ఆఫ్ అస్. సో అంత చేస్తున్నప్పుడు అది ఎక్కడో చోట వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంది. సార్ అన్నట్టు ఈ బిల్డింగ్ ఈస్ గోయింగ్ టు బి దేర్ ఫర్ నెక్స్ట్ 30-40 years. 100 years strength sir. But when we are talking about services, definitely it will be there for 40 to 50 years. Maybe తర్వాత రీప్లేస్ చేయొచ్చు. కన్జర్వేషన్ ఇస్ ది పాయింట్. Just to add to what madam was saying, మనం ఏమైనా కానీ ఇనిషియల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ డెఫినెట్లీ హై. Builder has to spend more money for the ఇనిషియల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువగానే that ఉంటుంది. we should clearly make them understand, because when green building certificate is taken by a builder is investing more money for the welfare of customers, right? Yes, So for that the was- welfare of the customers and to be very honest for To protect the environment. Yes. That is the most మీరు important thing. చెప్పినట్టు bigger పంచపదాలని పరిరక్షించడం. ఎగ్జాక్ట్లీ, అస్ మెయిన్ పాయింట్ అదే సార్ సస్టైనబిలిటీ అంటే. మీరు ఈ రోజున డబ్బులు పెట్టి రేపు వచ్చే కాలానికి, రేపు వచ్చే టైంకి యూర్ డూయింగ్ అ బెనిఫిట్. సో భావి తరాల వరకు కూడా బంగారు భవిష్యత్తు ఉండాలని ఒక దృఢ సంకల్పంతో ఇవన్నీ చేస్తున్నారు. సో సార్, కమింగ్ టు మై జాకీ సార్ కి, Yes, sir. ఇప్పుడు మీరు స్ట్రక్చరల్ డిజైన్ చేసిస్తారు సార్, ఏదో ఒక ఆర్గనైజేషన్ దాన్ని సర్టిఫై చేస్తుంది, తర్వాత బిల్డర్ దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మీరు చెక్ చేస్తారు అనుకుంటున్నాను. Every stage there will be checking, sir. తర్వాత బిల్డర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కస్టమర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ స్ట్రక్చరల్ లో ఎలాంటి చెకింగ్ ఉంటుంది మీ డ్రాయింగ్ తర్వాత? Sir, when we do the design, we follow certain guidelines for the design. And on the guidelines, again, we give instructions for the execution also, like implementation. We give the site team or the project management, these are the checklists to be followed and all that. Over that, we do a super checking from our every stage. Our senior will come Before and check casting slabs and castings, columns and post everything. casting also. If there are issues are there, we come and give our advice on that part of it. And likewise, every customer also has to be taken care post construction.
Post construction, what happens sometimes customer get panic if you see very small minute things also, why this is happening and why that is happening and all that. So there's nothing called panic and all that. We have to understand what exactly the reason for that. And if we address it properly, I think there won't be any issue. And as rightly Lasya says, replacement has to be done for services over a period of time. But structure can sustain a longer life on that. Yes. ఎస్ ఇంకొకటి విచ్ యాడింగ్ టు దట్ మనం జేఎన్టీయూ అప్రూవల్ కూడా తీసుకుంటాం కదా సార్ స్ట్రక్చరల్ కి. JNTU, Usmania, IIT, we take a approval, but post approval again we go for it. In other countries, what happened? Whatever we take the approval of the design, same designs will be implemented. But here, after taking the university approval, also we go for certain modifications the design. As required by the building. Yes, required by the building, customer, and all that, and that is being taken care by a third-party consultant. ఓకే. There are reputed consultants who render the services for the checking of these things, and every state we take their advice on that and we implement సో that. అట్మోస్ట్ కేర్ అండ్ సూపర్విజన్ విల్ బి దేర్ ఫర్ ద స్ట్రక్చర్. 200%, sir. క్లాస్ యూఆర్ యాడింగ్ సంథింగ్. ఆర్కిటెక్చర్ అనేది సార్ డ్రాయింగ్ గీసిన తర్వాత అయిపోతుంది, స్ట్రక్చర్లు కట్టిన తర్వాత అయిపోతుంది. మా సర్వీసెస్ అనేవి ఒక మనిషి ఇంటికి వచ్చిన తర్వాత నుంచి మా పని స్టార్ట్ అవుతుంది. కానీ అప్పుడు మీకు కనపడుతుంది. బట్ మేమేంటంటే మేము వి కీప్ దట్ ఇన్ మైండ్ అండ్ వీ డిజైన్ ద ప్రాజెక్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ దట్ ఇట్ స్టేస్ అంటిల్ యాజ్ షీ సెడ్ 50 years వరకు. we make sure that our systems are working after the person comes. మీకేంటంటే మా పని వాళ్ళు వచ్చిన తర్వాత it starts. సో అది ఎగ్జిక్యూట్ అయిపోతాం కాబట్టి అది ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఫిక్స్ అయిపోయి ఉంటాయి. దాంట్లో వాలటైల్నెస్ ఏమి అండ్ ఉండదు. దాని తర్వాత వచ్చే ఛాలెంజెస్ కూడా వీ హ్యావ్ టు బి రెడీ. సో వీఆర్ ఇన్ ద ప్రాజెక్ట్ అంటిల్ ద ప్రాజెక్ట్ కంప్లీట్స్. అంటిల్ కంప్లీట్ అవుతుంది కూడా we're still in the project. So if any kind of challenges come, we are always there to make sure that అంటే బిల్డర్ తో పాటు మేము కూడా ఉంటాం. As long as people live, your We are services there. should be alive. కరెక్ట్. So you says you claims the MEP is most important than anything else. Absolutely. Definitely, sir. Okay. Definitely. Because everything is important in a building. And most important. Most important It's అంటే a continuous thing. కంటిన్యూస్ థింగ్ సార్. ఇప్పుడు స్ట్రక్చర్ కి స్టెబిలిటీ లేదనుకోండి, సిస్టమ్స్ బాగున్నా వీ కాంట్ మెయింటైన్. అసలు బిల్డింగ్ నిలబడదు కదా. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ ఇఫ్ స్ట్రక్చర్ ఈస్ గుడ్, మీ సిస్టమ్స్ బాగాలేదు. ఇఫ్ యూ సీ హై అండ్ టెక్నాలజీస్ ఎన్నో వాడతాం సార్ MEPలో. MEP మోస్ట్లీ టెక్నాలజీస్ గోయింగ్ టు MEP అండ్ మెటీరియల్ కన్స్ట్రక్షన్లో కూడా మనం టెక్నాలజీస్ యూస్ చేస్తాం. బట్ ఎంత హై అండ్ టెక్నాలజీ మీరు యూస్ చేసినా కూడా ఐ వాంటెడ్ టు మేక్ దిస్ పాయింట్ వెరీ క్లియర్ టు ది ఎండ్ కస్టమర్స్. మీరు ఎంతో కాస్ట్ పెడతారు సార్ ఇప్పుడు ఈ సిస్టమ్స్లో కన్సర్వ్ చేయడానికి. ఆ ఎఫిషియన్సీ తేవడం ఏమి ఇట్ డజంట్ కమ్ విత్ ఓన్లీ డిజైన్ అలోన్. యూ ఆల్సో హ్యావ్ టు ఇన్వెస్ట్ లాట్ ఆన్ టెక్నాలజీస్ అండ్ దే డిజైన్ ఆల్ దోస్ టెక్నాలజీస్ ఇంక్లూడింగ్ ఇట్ ఇన్ ది డిజైన్. Yes. అది డిజైన్లో పెట్టి చేసినప్పుడు మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు సార్ దాని మీద? అండ్ దీన్ని మీరు సెల్ చేసి వాళ్ళకి యూ విల్ నాట్ ఎర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ దాట్. ఆ బెనిఫిట్ అంతా మీరు ఎవరికి ఇస్తున్నారు? కస్టమర్ వాళ్ళ కోసం మీరు దే ఇన్వెస్ట్ షుడ్ లివ్ చేస్తున్నారు. హ్యాపీలీ అనే ఉద్దేశంతో మనం చేస్తాం. వాళ్ళకి ఇది సేవ్ అవ్వాలనే ఉద్దేశంతో మీరు ఎంత ఇన్వెస్ట్ కస్టమర్ కావాల్సిన చేస్తున్నారు? ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది సందీప్ ని. మనకి గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ వల్ల బిల్డర్ కి ఇండైరెక్ట్ గా కాస్ట్ కూడా పెరుగుతుంది. అవును. సో దాని వల్ల కస్టమర్ కి ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఏమేమి మనం వాడాలి, ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఏమేమి గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ఏం డైరెక్ట్ చేస్తుంది బిల్డర్ కి. గ్రీన్ బిల్డింగ్ నార్మ్స్ ఏంటంటే సార్ ఇప్పుడు మన వాళ్ళు చెప్పిన స్టాండర్డ్స్ కన్నా ఒక స్టెప్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. కొంచెం ఎక్కువ చేస్తాం కావాల్సిన దానికన్నా. సో దానివల్ల ఆటోమేటికలీ బిల్డర్కి కాస్ట్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్లోకి వెళ్తున్నారు. సో యూ విల్ బి గోయింగ్ విత్ డబుల్ గ్లేజ్డ్ గ్లాస్ ఇన్స్టెడ్ ఆఫ్ సింగిల్ గ్లేజ్డ్. ఎందుకు అంటే లోపలికి ఎక్కువ హీట్ రాకుండా ఆపటం. మెయిన్ Protect గ్లాస్ చేయాలి, వల్లే heat మనకి protected. ఎక్కువ హీట్ వస్తుంది. బట్ ఈ డబుల్ గ్లేజ్డ్ గ్లాస్ అనేది సింగిల్ గ్లేజ్డ్ కన్నా కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అవును. బట్ స్టిల్ ఓవరాల్ బెనిఫిట్ లాంగ్ టర్మ్ లో బెనిఫిట్ కానీ కంఫర్ట్ కానీ ఎక్కువ ఉంటుంది అనమాట లోపల ఉండే వాళ్ళకి. సో అట్లానే ఇప్పుడు వాటర్ తీసుకున్నారు లైక్ వి డిస్కస్డ్ ఎర్లియర్. ఏమవుతుంది ఇక్కడ ఛాలెంజ్ హై రైజ్ లో అంటే మీకు రైన్ వాటర్ వచ్చేది అదంతా స్టోరేజ్ కెపాసిటీ గ్రీన్ బిల్డింగ్స్ లో చాలా ఎక్కువ. మీకు NBC లో ఇచ్చింది ఓన్లీ మ్యాండేటరీకి మీట్ అవుతుంది. గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్స్ లో చాలా ఎక్కువ చేయాల్సి వస్తుంది. మీకు అంత వాటర్ ని మీరు సేవ్ చేయడానికి, స్టోర్ చేయడానికి, రీయూజ్ చేయడానికి కుదరాలంటే యూ హ్యావ్ టు గో ఫర్ ఎక్స్ట్రా సంప్స్ కానీ ఇంజెక్షన్ బోర్వెల్. ఇది కూడా కాస్ట్ ఇంప్లికేషన్ మీకు. బట్ మీరు అవన్నీ చేస్తున్నారు బికాజ్ యూ వాంట్ టు క్యాప్చర్ ఆల్ ది వాటర్, యూ వాంట్ టు యూజ్ ఇట్ ఇన్ ఎ బెటర్ వే. సో ఇది ఒక గ్రీన్ బిల్డింగ్ నామ్ ఉంటుంది. ఎనర్జీ సిస్టమ్స్కి వచ్చేటప్పుడు కూడా జనరల్ 3 star 4 star కాకుండా యూఆర్ గోయింగ్ ఫర్ హయ్యర్ సిస్టమ్స్. ఆ ఎనర్జీ హయ్యర్ సిస్టమ్స్ వెళ్ళటం వల్ల ఏమవుతుంది, ఎండ్ కస్టమర్ కి ఆపరేషనల్ సేవింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఎనర్జీ బిల్స్ ఇవన్నీ చాలా తక్కుతాయి. మళ్ళీ సోలార్ పెడుతున్నారు మీరు.
ఎంత కొంత కామన్ ఏరియా కేటాయించాలి. సరేటికి. హై రైజ్ బిల్డింగ్ లో ఛాలెంజ్ ఏంటంటే సోలార్ కి ఎక్కువ ప్లేస్ దొరకదు, గ్రీనరీకి ఎక్కువ ప్లేస్ దొరకదు. సో ఎట్లా కాంపెన్సేట్ చేస్తున్నారు? ఒక పోడియం ఫ్లోర్ ఇస్తారు, లేకపోతే టెర్రస్ మీద గార్డెన్స్ ఇస్తున్నారు. ఇట్లా మీరు చాలా విషయాల్లో కాంపెన్సేట్ చేసుకోవాల్సి వస్తుంది. కాంపెన్సేట్ చేసి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతున్నారు, ఎక్స్ట్రా అమౌంట్ పెట్టాల్సి వస్తుంది అన్నమాట. సో అదనే కాదు, మెటీరియల్స్. ఇప్పుడు మెటీరియల్ షియర్ వాల్ చేస్తున్నాం అనుకోండి సార్, దానికి ఎంబాడీడ్ కార్బన్ చాలా ఎక్కువ, అంటే వేడి చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట. సో దానివల్ల ఏం చేస్తున్నాం, మన స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, అందులో ఫ్లై యాష్, జీజీబీఎస్ ఇట్లాంటివి దాని ఇది తగ్గించడం కోసం ఇవన్నీ యాడ్ చేస్తున్నారు వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ స్ట్రెంగ్త్. సో ఇది చేయడం వల్ల కూడా Those are all proven, scientific గా proven. సైంటిఫిక్ ఇవన్నీ And as per the building norms కూడా proven. నథింగ్ ఈస్ బీయింగ్ కాంప్రమైజ్, Yes. బట్ జస్ట్ దట్ డెవలపర్ కి కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ Costly. అవుతుంది. అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దీనికోసం ఎంతమంది స్టార్టింగ్ నుంచి ఆన్ పేపర్ ఎప్పుడైతే మీరు డిజైన్ పెడుతున్నారో, ఆర్కిటెక్ట్ దగ్గర నుంచి స్ట్రక్చరల్ ఇంజనీర్, ఎంఈపీ కన్సల్టెంట్, గ్రీన్ కన్సల్టెంట్, దే ఆర్ సిట్టింగ్ టుగెదర్, వీఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్. సో అంత వర్క్ చేస్తేనే ఎండ్ ఆఫ్ ది డే అంత ఎఫిషియెంట్ బిల్డింగ్ ని మీరు ఇవ్వగలుగుతున్నారు డిజైన్ చేసి. దీనివల్ల కాస్ట్ ఇంప్లికేషన్ ఉంటుందా అంటే, రైట్ టైంలో మనం రైట్గా డిజైన్ చేస్తే బాగా ఎక్కువ కాస్ట్ ఇంప్లికేషన్ ఉండదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ కాస్ట్ ఇంప్లికేషన్ అయినా కూడా మీకు ఆ సేవింగ్ మొత్తం కస్టమర్కి వెళ్తుంది, ఎండ్ కస్టమర్కి. దే విల్ బి ఏబుల్ టు యూజ్ ఇట్ మచ్ ఎఫిషియెంట్లీ. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పాలనుకుంటున్నాను సార్. ఎండ్ కస్టమర్స్ మీరు ఇంత కష్టపడినప్పుడు దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయలేకపోతున్నారు అనుకోండి సార్, దెన్ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ పుట్టింగ్ ఆల్ దీస్ ఎఫర్ట్. సో వాళ్ళకి ప్రస్తుతం అవేర్నెస్ పెద్ద కూడా ప్రాబ్లం అదే సొసైటీలో. End అంతే customer కి అంతే డిజైన్ బాధ్యత. పరంగా కన్స్ట్రక్షన్ చేసి డెలివరీ చేయడానికి బిల్డర్ కి ఎంత బాధ్యత ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ్యతగా, ఎక్కువ జాగ్రత్తగా వాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు కస్టమర్ల మీద మాత్రం Exactly. ఉంటుందని మనం చెప్పక తప్పదు. తప్పదు. ఎందుకంటే ఇప్పుడు డే లైటింగ్ అంత లైటింగ్ ఇస్తున్నారు, వాళ్ళు శుభ్రంగా చక్కగా మొత్తం విండో మొత్తం క్లోజ్ చేసిస్తే లక్షలు పెట్టి Curtains close చేసేస్తున్నారు, yes. వాట్ ఈస్ ది పాయింట్ ఆఫ్ గివింగ్ విండో దెన్? నేషనల్ మన గాలి లోపలికి రావాలి, గాలి మూసేసుకుని ఎయిర్ కండిషనింగ్ లో 24 గంటలు కూర్చుంటే వాట్ అబౌట్ అవర్ హెల్త్? Yes. సో ఇట్లాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ అప్పుడు మనం వాటర్ సేవ్ చేయటం కానీ, ఎలక్ట్రిసిటీ సేవ్ చేయటం కానీ, అలాగే రకరకాల మెథడ్స్ వచ్చినాయి మనకి. ఇదివరకు ఇవన్నీ లేవు. జనరల్ గా డైరెక్ట్ గా పైప్ వాడేసి కామన్ మీద పడిపోయేది. ఇప్పుడు అన్నిటి కూడా మనం ఎనర్జీ మెటీరియల్ పెడుతున్నాం. ఎనర్జీ సో హౌ దోస్ ఆర్ ఆల్ యూజ్ఫుల్. అండ్ ఎస్టీపీకి వచ్చినప్పటికి ఏంటి, ఎస్టీపీకి ఎలాంటి ఎస్టీపీ తీసుకోవాలి, ఏ ఎస్టీపీ వాడితే బాగుంటుంది? So there are two types of connections and that's called HT and LT category and HT. So earlier ఎలా ఉండేది అంటే there used to be minimum demand charges. సో అప్పుడు మనకి జనరలీ మనం వాడినా వాడకపోయినా మనకి మంత్లీ మినిమంగా వీ హ్యాడ్ టు పే సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ, మన కన్జంప్షన్ బట్టి కాకుండా. ఇప్పుడు మనకి ప్రీపెయిడ్ మీటర్స్, హెచ్టీ మీటరింగ్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే మీరు ఎంత కన్జంప్షన్ ఉంటుందో, మీ ఇండివిజువల్ కన్జంప్షన్ ఎంత ఉంటుందో మీకు అంతకే బిల్ అవుతారు. దానికి ఎక్కువ మీరు ఎక్స్ట్రాగా మీరు ఎక్కడ కట్టరు. సో ద మీటర్ హెల్ప్స్ ఇన్ దట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే బట్ క్రియేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి కాస్ట్లీ ఎస్ టు ద బిల్డర్. కరెక్ట్. సో ఏ డెవలప్మెంట్ వచ్చినా బిల్డర్ నెత్తి మీద బరువు పడుతుంది అనమాట. వచ్చి బరువు అంటే ఈ రోజున బరువు మీ ఎండ్ కస్టమర్స్ కి ఇచ్చేంత బెనిఫిట్ సో ఇంకెక్కడ కస్టమర్ కళ్ళలో ఆనందం చూసి మనం కూడా ఆనందం పొందాలి. Good, continue. కస్టమర్ పాయింట్ వాళ్ళకి ఆ వాల్యూ తెలుస్తుందా లేదా అనేది పాయింట్. మీకు కూడా కస్టమర్ అనేది ఇట్స్ నాట్ అ వన్ టైం కస్టమర్ కదా. ద కస్టమర్ స్టేస్ విత్ యూ యాజ్ లాంగ్ as the building stays. Yes, I can proudly say that all my customers are repeated. Yesterday ఒక కస్టమర్ వచ్చారు మాకు రీసెంట్ గా, భాస్కర్ లింగం గారు. ఇంకా కొత్త ప్రాజెక్ట్ కి మాకు రెరా కూడా రాలేదు. ఆయన 2 ఫ్లాట్లు బుక్ చేస్తాను, 2 కోట్లు ఇస్తా అని చెప్పి వచ్చారు. రెరా వచ్చిన తర్వాత తీసుకుంటాం అని చెప్పాము. అంటే ఆల్రెడీ మా దగ్గర 4 ఫ్లాట్లు కొని ఆయన, వాళ్ళ బ్రదర్, వాళ్ళ మామగారు, వాళ్ళ కజిన్, మళ్ళీ కొత్త దాంట్లో కూడా 2 ఫ్లాట్లు కొండవచ్చు. అలా మా దగ్గర ప్రతి కస్టమర్ 2-3 కొనే కస్టమర్లే ఉన్నారు. సో మన బెస్ట్ సర్వీస్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ కూడా ఉంది. యూర్ రైట్. ట్రస్ట్ డెవలప్ బెస్ట్ చేసుకుంటాం. సర్వీస్ అనేది సార్ జనరల్ ఏమవుతుందంటే ఫర్ ఎ బిల్డర్ అందరు ఏమనుకుంటారంటే పని ఈజ్ ఓన్లీ అప్ టిల్ అయిపోయిన తర్వాత హ్యాండ్ ఓవర్ ఇచ్చిన తర్వాత పని అయిపోయిందని కొంతమంది ఉంటారు. మీకు రికరింగ్ కస్టమర్స్ ఎందుకు వస్తున్నారు అంటే డెఫినెట్ గా మీ ఆన్సర్ అదే ఉంటుంది, దట్ మీరు సర్వీస్ ఇస్తున్నారు. ఎందుకంటే యాజ్ అ కమ్యూనిటీ వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు, బట్ ది ఎండ్ ఆఫ్ ద డే బిల్డర్ ఇస్ అ బెటర్ నాలెడ్జ్ అండ్ అ టీమ్ లైక్ అస్ who can support you technically. సో మీరు ఆ కంటిన్యూస్ సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి దే ఆర్ ఏబుల్ టు కమ్ బ్యాక్ టు యూ. అవునా కదా సార్? యాజ్ యూ సెడ్, మీకు రికరింగ్ కస్టమర్స్ వస్తున్నారంటే మీ ప్రోడక్ట్ మీద వాళ్ళకి అంత నమ్మకం ఉంది, మీ టీం మీద అంత నమ్మకం ఉంది వాళ్ళకి. Yes. In the process, Nicola also playing a big role in digital marketing. So she's also using all the latest technology and she's having good team and she's taking all the product developments to the customer's doorstep.
అండ్ ఇప్పుడు ఇంకా ఇవన్నీ చేయటం వల్ల అందరితో కూడా కూర్చోవడం వల్ల ఇంకా బెటర్ గా నువ్వు ఐ థింక్ దీన్ని కూడా మనం అంటే కస్టమర్స్ కి ఇంకా ఎక్కువ అర్థమయ్యేలాగా awareness we can అర్థమయ్యేలాగా తీసుకెళ్ళచ్చు. సార్ ఒక క్రిస్పీగా Yeah. బిల్డర్ కానీ కస్టమర్ కానీ వెండర్ కానీ ఎగ్జిక్యూటర్ కానీ ఈ నలుగురు స్ట్రక్చరల్ కి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చేయకుండా తప్పులేంటి? So basically, what I suggest is, if the builder or the executor, if they follow what designs we are giving it, there is no chances of any mistake on that. But still, as a human error, sometimes we come across some issues that has to be addressed there and then only. Then I think the issues will be రిజాల్వ్. resolved. That's వాట్ ఈస్ ద కస్టమర్ రెస్పాన్సిబిలిటీ? మనం ఒకసారి కట్టి చక్కగా డిజైన్ ప్రకారం స్ట్రక్చరల్ డిజైన్ ప్రకారం డెలివరీ చేస్తాం. ఆడ లోపల ఏం చేస్తారో మనకు తెలియదు. No, that's what we have to have a kind of a agreement with the customer also, that they should not do any internal changes without the approval of the builder. See, basically now we have RERA into effect. RERA says your builder is responsible for 6 years, 5 years 5 years. Today, what happened? People are spending more money on the interiors than the Even though RERA has mentioned 5 years warranty, but we want to give the lifetime warranty to them. They want to live happily and happily. throughout the life. That is what the reputed builder enjoys. That why customer comes to the reputed builder is because of the reputation. Yes. They sell the product at a premium, this thing, and they definitely enjoy doing that also. But sometime after, what happened after 15 years, 20 years, customer wants to make changes. Like sometimes some customers comes to us for a high-rise building. They want to make changes. They want to take out some wall. It's a high-rise building, shear wall technology. So we have a responsibility. We design as a structure, load-bearing walls, non-load-bearing walls, structural walls, non-structural walls. So we guide them. Okay, yes, you can make this change, but you cannot make this change and all that. So that kind of approval also we are receiving after 15-20 years of the building also. This is happening in some of the buildings. Okay. And we So are a lot of awareness should be there to the customers also, 100%. because these are all designed in such a way we cannot make changes. Even society also asks for a letter from the consultant. If the consultant is on the board for a longer time, they says you go to so and so consultant, get a approval letter from that, these changes can be made or no. If we give a certificate on them, they allow, otherwise they don't allow anything. Okay, good. సందీపాని, Yes. మనకి ఓన్లీ గ్రీనరీ సంబంధించి అంటే వాట్ కైండ్ ఆఫ్ ప్లాంటేషన్ వీ షుడ్ డూ, హౌ టు ప్రొటెక్ట్ దెమ్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ ఫర్ ద బిల్డింగ్స్? పర్టికులర్లీ ప్లాంటేషన్ అంటే ఇక్కడ గ్రీన్ బిల్డింగ్ నార్మ్స్ మీరు అడిగితే సార్, గ్రీన్ బిల్డింగ్ అనే కాదు, జనరల్లీ కూడా ప్లాంటేషన్ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మదర్ ఎర్త్ ఉండట్లా, అంటే డైరెక్ట్గా మనం ఎర్త్ మీద పెడతాం కదా, మనం పోడియం వేసి దాని మీద మట్టేసి కాకుండా స్ట్రైట్ అవే మీకు నేల మీద రావాలన్నమాట, అదే నేలను డిస్టర్బ్ చేయకుండా. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హై రైజ్లో ఏమవుతుందంటే మనకి బేస్మెంట్స్ వల్ల వాటి వల్ల అది కొంత డిస్టర్బ్ అవుతుంది. ఇట్ ఈస్ బెటర్ మదర్ ఎర్త్ ఇప్పుడు ఉంటే. నౌ ద న్యూ రూల్స్ హ్యావ్ కమ్ ఇన్ టు ద ఫోర్స్, వీ కెన్ గో ఫర్ ద పోడియమ్స్. కాబట్టి సెల్లార్ లేదు, కాబట్టి సెల్లార్ ఉంటే మీకు మదర్ ఎర్త్ దొరకదు. ఎస్. ఇప్పుడు పోడియమ్స్ కాబట్టి విల్ హ్యావ్ లాట్ ఆఫ్ మదర్ ఎర్త్. అండ్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ పోడియమ్స్, పోడియం మీద కూడా ఒక హైట్ కి we మీరు have mother వేసుకొని, earth, we have podiums, we have terrace, 3 layers we have. 3 లేయర్స్ ఉన్నాయి. కాకపోతే మీరు పైన చేస్తున్న ప్లాంటేషన్ కి ఏంటంటే యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్ ద రూట్స్. Yes. జాగ్రత్తగా ప్లాంటేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఈజ్ వీ టాక్ అబౌట్ నేటివ్ ప్లాంట్స్. అంటే ఎక్కడెక్కడ నుంచో ఫారెన్ నుంచి తెచ్చుకున్నవి కళ్ళకి బాగుండేవి కాకుండా నేటివ్ గా మనకి నేచురల్ గా బయట కనిపించే మొక్కలు ఉంటాయి కదా సార్, వాటిని పెట్టుకుంటే ఇట్ ఇస్ మచ్ బెటర్. ఎందుకంటే మన నేలకి మన మనుషులు సర్వైవ్ అవుతాయి అవి, మనకు తగ్గట్టు మనకు అది ఎగ్జాక్ట్లీ. అలైన్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ప్రతి క్లైమాటిక్ కండిషన్ కి ఒక ఇది ఉంటుంది సార్, అక్కడ సాయిల్ నేచర్ కానీ ఏదైనా. సో దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేస్తే మీరు దాన్ని మెయింటైన్ చేయక్కర్లా, దాన్ని అదే మెయింటైన్ చేసుకుంటాం అనమాట, దానికి అదే సస్టైన్ అవుతుంది. సో డ్రాట్ టాలరెంట్ అండ్ మనం చూస్తూ ఉంటాం చింత చెట్లు, గానుగ చెట్లు, మనకి అసలు వాటికి ఎవరో నీరు పోసిన వాళ్ళు లేరు, నారు పోసిన వాళ్ళు లేరు, అయ్యే కలిసి అయ్యే బోడని ఫ్రూట్స్ సో ఇస్తూ అది ఉంటాయి. ఫస్ట్ మనం రికమెండ్ చేసేది అయితే అది. దాని తర్వాత మీరు చిన్న చిన్న shrubs కి వాటికి వెళ్తున్నారు అనుకోండి సార్, అగైన్ డ్రా టాలరెంట్ అట్లా ఉండే వాటికి, బట్ మోర్ ఫ్లవరింగ్ కానీ లేకపోతే వి ఆల్సో ఎంకరేజ్ వెజిటబుల్ ఫార్మింగ్ ఇఫ్ పాసిబుల్. ఎందుకంటే ఒక్కొక్కసారి గొడవలు అవ్వచ్చు, సో దానివల్ల చాలా మంది అవాయిడ్ చేస్తున్నారు. వి ఎంకరేజ్ దట్ ఒకవేళ పాసిబిలిటీ ఉంటే, ఎందుకంటే బయోడైవర్సిటీని కూడా మనం ఎంకరేజ్ చేస్తాం. మీకు ఫ్లవరింగ్ ఉన్నప్పుడు బటర్ఫ్లైస్ ఇవన్నీ వస్తాయి, ఇట్ గివ్స్ నైస్ ఫీల్. అక్కడ ఏమవుతుంది, ఫ్లవరింగ్ పెడితే
మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి కొందరు కోసుకెళ్ళిపోతున్నారు, కోసుకున్నా పర్లేదు. కొందరు ఏమో దెబ్బలాడుతున్నారు. ఆ ప్రాబ్లమ్స్ కూడా బిల్డర్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు పూజ చేసే పూలు కాకుండా వేరే పూలు, క్రాటన్స్ అట్లాంటివి మీరు పెట్టుకోవాలన్నమాట. సో దాని వల్ల ఏంటంటే మీకు బయోడైవర్సిటీ ఎంకరేజ్ అవుతుంది అని ఇది అవుతుంది. అండ్ నేను జోనింగ్ ఈ మధ్య 100 acres వెంచర్ చేశాను. 50 acres ఒకటి, అంతకుముందు ఒక 50 acres సపరేట్ మొత్తం ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ పెడదాం అనుకున్నా. కానీ ఎవరు అలా దెబ్బలాడుకుంటారనే భయంతో మళ్ళీ వాళ్ళకి గొడవలు రాకూడదని చెప్పి మన ఎవెన్యూ ప్లాంటేషన్ పెట్టాం. సో అదే 100 acres లో ఫ్రూట్ ప్లాంటేషన్ కనుక ఇస్తే ఎన్ని ఫ్రూట్స్ వస్తాయి, ఎంత ఈల్డ్ వస్తుంది, ఎంత ఉపయోగం ఉంటుంది మనకి. అప్పుడు ముందే మెయింటెనెన్స్ టీమ్ కి చెప్పి బాబు మేమే మీకు పంచుతాం మీరు కొంచెం. చెప్పాలి. ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్ నిజంగా చేయాలని డెవలపర్ కున్నా ఎండ్ కస్టమర్స్ లో ఈ డిఫరెన్సెస్ వస్తాయేమో అన్న భయంతో మనం 95% పీపుల్ అర్థం చేసుకున్న ఒక 4-5 పీపుల్ ఏదో ఒక హిచ్ పట్టుకుని దాన్ని పట్టుకుని ఏదో ఒకటి క్రియేట్ చేస్తున్నారు. ఇంకొక సజెషన్ ఒకటి ఉంది సార్. దిస్ ఈస్ వెరీ బెస్ట్ ప్రాక్టీస్ బట్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ అన్ఫార్చునేట్లీ. ఇట్లా చుట్టూ మొత్తం అంతా పెడతాం మనం ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ. బట్ దీస్ డేస్ వీ హావ్ స్టార్టెడ్ అర్బన్ ఫారెస్ట్ అంటాం సార్. అంటే మొత్తం గ్రీనరీ అంతా కలిపి ఒక ప్లేస్ తీసుకుంటారు. ఇప్పుడు మీరు 5 acres చేస్తుంటే మధ్యలో ఒక 1 acre దాన్ని పెట్టేసుకుంటారు, వాట్ ఎవర్ గ్రీనరీ ప్లాంటేషన్ కావాలి. అక్కడ మొత్తం మీరు ఒక థిక్ ఫారెస్ట్ లాగా చేసేస్తారు అన్నమాట, మీరు అన్న ఇనేటివ్ ప్లాంట్స్ అన్ని పెట్టి. దాని వల్ల ఎంత బెనిఫిట్ ఉంటదంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు స్పెండ్ చేసే వాళ్ళకి కానీ ఏదైనా కానీ పొల్యూషన్ వైజ్ కానీ ప్లాంటేషన్ ఏరియా అంతా పక్కకు ముక్కలు తీసుకోవాలి. ముక్కలు చేయకుండా ఒకే చోట పెట్టుకుంటే దట్ విల్ ఆల్సో రిటైన్ ది వాటర్ ఆల్సో. అదేం చేస్తుంది, మీ గ్రౌండ్ వాటర్ ని కూడా ఇంటాక్ట్ ఉంచుతుంది అండ్ ఆ ఎయిర్ క్వాలిటీ కూడా చాలా డెవలప్ అవుతుంది మీకు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీస్ వీ కెన్ డూ ఇఫ్ పాసిబుల్. ఓకే, గుడ్. సో MEP పరంగా ఇంటి లోపల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? హై రైజ్ బిల్డింగ్స్ లో ఎప్పుడైనా కానీ స్ప్రింక్లర్ సిస్టమ్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ అక్కడ స్ప్రింక్లర్ నుంచి వాటర్ అది బర్స్ట్ అయ్యి వాటర్ వస్తుంది. మీరు ఇంటీరియర్స్ చేస్తున్నప్పుడు ఫాల్ సీలింగ్ లో ఈ స్ప్రింక్లర్ ని మీరు క్లోజ్ చేయకూడదు. యూ సపోజ్ టు లీవ్ ఇట్ ఓపెన్ అండ్ దానికి ఒక క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్ కూడా దాన్ని తీసి యూ హ్యావ్ టు కీప్ ఇట్ లైఫ్. సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ హెజార్డ్ ఆ స్ప్రింక్లర్ బర్స్ట్ అయ్యి మీకు వాటర్ తోటి any kind of a hazard will not expand further. అండ్ కమ్యూనిటీ బయట లైక్ ఇంటి బయట కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కమ్యూనిటీ? సో ఇంటి బయట ఒక పర్టికులర్ కమ్యూనిటీలో సర్వీసెస్ అంటే ట్రాన్స్ఫార్మర్స్, DG సెట్స్, ఫైర్ సమ్స్, వాటర్ సమ్స్, అట్ ద సేమ్ టైమ్ STP సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఇలాంటి చాలా సిస్టమ్స్ ఉంటాయి. ఇవన్నిటికీ కూడా ప్రాపర్ మానిటరింగ్, మెయింటెనెన్స్, ఆపరేషనల్ చెకింగ్స్ హ్యాస్ టు బి మెయింటైన్డ్. సో వీళ్ళందరికీ కూడా ఎవ్రీ ఇయర్లీ దే విల్ బి కైండ్ ఆఫ్ అ మ్యాండేట్. Some technical person has to come and review how the efficiency of the system is working. అవన్నీ ఒక మనిషి వచ్చి చెక్ చేయాలి. సో ఒక పర్సన్ ఎఫిషియెంట్గా ఇవన్నీ ఎలా మేనేజ్ చేయాలనే దానికోసం ఇవన్నీ ఫాలో అవ్వాలి. సో కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి అవన్నీ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ స్మాల్ రిపేర్ ఏమైనా వస్తే కూడా అవన్నీ మనం ఇమీడియట్గా వర్క్అవుట్ చేయాలి. లేకపోతే లాంగర్ రన్లో దే విల్ నాట్ పర్ఫార్మ్ అట్ అ గ్రేటర్ ఎఫిషియన్సీ. ఓకే, కమింగ్ టు ద స్ట్రక్చరల్ జగ్గి సార్, Yes, sir. బిల్డర్లు కానీ కస్టమర్లు కానీ స్ట్రక్చరల్ సంబంధించి ఏమి చేయకూడదు. So generally, as per our experience, builder is supposed to execute the project as per the consultant drawings. But sometimes it happens customer may ask for some modification changes. That has to be taken approval from the consultant. It can be done. But once the construction is over, the builder is And handed over the building to the end users. The responsibility ceases from the builders. He is over involved in the construction. But the association who take care over the building maintenance and all that, they should not allow any kind of a modification, changes in terms of structural dependencies and all that. They should not do it. ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ ఆల్సో. Internally and externally also. And now because of the high-rise cultures go day by day increasing, in other cities also, not only in India, other countries also, there used to be a regular health checkup for the structure. They do conduct some non-destructive testing at a regular interval, 15 years, 20 years, Okay. to assess the building stability and all that. So that kind of a thing, it is slowly it is catching up in our industry. So that adds to the confidence of the end users, and it should not be encouraged at any point of time, any changes and all that. ఓకే, అండర్స్టూడ్ సార్. మరి అలాగే బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేసేసిన తర్వాత కూడా అసోసియేషన్స్ ఈ స్ట్రక్చరల్ కన్సల్టెంట్ పెట్టుకుని ఎప్పటికప్పుడు ఆడిట్ చేయాలంటారా? That is what is happening. There are some experts in the industry who started the consultancy for auditing the stability of the building.
not like a regular structural consultant also can do it, but these experts are having a lab support for doing the non-destructive testing. Okay. How frequently the tests to be done, sir? It can be done over a period of 15 years, 20 years, because initial age of the building, you don't see any such kind of a signs of the to the building structure. But over a period of time, only for the satisfaction of the end users and for the association to well maintain the building. Build some confidence with the Confidence among customers. the end Their customers. building is safe. Yes. Okay, good, Andy. Thank you. Sandeepani, coming to the green concept. So, what do you suggest to customers to maintain the building in way of protecting the Panchabhutas? అంటే ఇక్కడ రెండు ఉన్నాయి సార్. ఒకటి ఇండివిజువల్ లెవెల్ విచ్ కస్టమర్ హ్యాస్ టు డూ ఇట్ హిమ్సెల్ఫ్. ఇంకొకటి కొంచెం అసోసియేషన్ లెవెల్లో ఉంటుంది సార్. ఎందుకంటే ఓవరాల్ మనం ఇచ్చే సర్వీసెస్ అన్ని ఓవరాల్ కాబట్టి. Once builder hand over the project, the association will come into the picture. Yes, the responsibility Non-individuals, goes to yes. అసోసియేషన్. సో ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది ఇక్కడ. ఫస్ట్ బిల్డర్కి ఏంటి అంటే ఇంప్లిమెంటేషన్ హ్యాస్ టు బి డన్ ప్రాపర్లీ. సో చేసిన తర్వాత ఏమవుతుందంటే ఎండ్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఉన్న వాటిని ఫస్ట్ దే హ్యావ్ టు ప్రొటెక్ట్ ప్రాపర్లీ. ఇప్పుడు మీరు ఇచ్చిన వాటర్ ఫిక్చర్స్ ఉన్నాయి, ఏదో ప్రాబ్లం వచ్చింది, అది చేంజ్ చేయాలి అంటే దే హ్యావ్ టు గో విత్ ది సిమిలర్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్. వచ్చి ఏదో ప్లాస్టిక్ ట్యాప్ పెట్టేస్తామా అయిపోయిందా, ఇట్ షుడ్ నాట్ బి లైక్ దాట్. సో అవన్నీ Professional way లో చేయాలి. ఏదైతే మనం ఇచ్చామో దానికి పర్పస్ ఉంది. సో ఆ రకంగా చేయాలి. అండ్ ఏరేటర్స్ అవన్నీ ఇస్తే అవి రిమూవ్ చేసేయటం ఇవన్నీ చేయొద్దు. అండ్ గ్రీన్ బిల్డింగ్స్లో ఎస్పెషల్లీ సస్టైనబిలిటీకి మనం వెట్ అండ్ డ్రై వేస్ట్ సపరేట్గా సెగ్రిగేట్ చేయమంటాం. ఎందుకంటే డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ కలిపేస్తే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు ట్రీట్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ మీరు కూడా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు. వెట్ వేస్ట్ ని సపరేట్గా ఆర్గానిక్ వేస్ట్ కన్వర్టర్స్ అవన్నీ ఇస్తారు. దాన్ని చక్కగా మన ఫర్టిలైజర్స్ కింద వాడుకోవచ్చు అన్నమాట. సో ఆ వేరు చేసే విధానం ఇంకా చాలా మందికి అలవాటు అవ్వట్లేదు. అది అవ్వాలి. మనం సెగ్రిగేషన్ కి సపరేట్ గా ప్లేస్ ఇస్తున్నాం. సో వాళ్ళు ఎట్ హౌస్ వాళ్ళు సెగ్రిగేట్ చేసి ప్రాపర్ గా ఇవ్వాల్సి ఉంటుంది. అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అసోసియేషన్ లెవెల్ కి మీరు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇప్పుడు రైన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఇస్తారు మీరు. ఆ పిట్స్ ని ప్రాపర్ గా ఎప్పటికప్పుడు మనం మెయింటైన్ చేయాలి సార్. ఇప్పుడు మొత్తం చెత్త వెళ్ళిపోయిందంటే వర్షం ఊడిపోతే ఉపయోగం ఉండదు. వాట్ ఈస్ ది పాయింట్ ఆఫ్ గివింగ్ పిట్స్? సో ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్, ఇట్లా మెయింటైన్ చేయాలి. అండ్ ఎస్టీపీ కూడా లైక్ షీ సెట్ మెయింటైనింగ్ ఎస్టీపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఏమవుతుంది, ఒకవేళ మెయింటైన్ చేయక స్మెల్ వస్తుంది అనుకోండి సార్, రెసిడెంట్స్ అపోజ్ చేస్తారు. అపోజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా చాలా మంది అసోసియేషన్స్ నుంచి కంప్లైంట్ వాళ్ళు షట్ డౌన్ చేసేస్తారు. అంటే ఫ్లషింగ్ వెళ్లకుండా షట్ డౌన్ చేసేస్తారు అన్నమాట. అప్పుడు మనం ఇచ్చిన దానికి పాయింట్ లేదు. మీరు అంత ఇన్వెస్ట్ చేసి అంత ఎఫెక్ట్ చేస్తున్న దానికి పాయింట్ ఉంది. సో ఇవ్వటం కన్నా ఎఫెక్టివ్ వాడటం అసోసియేషన్ చేతిలో ఎక్కువ ఉంటుంది. అండ్ అన్నిటికన్నా ఈజీ ఏంటంటే ఇప్పుడు అది గ్రీన్ సర్టిఫైడ్ అనుకోండి, ద కస్టమర్స్ క్యాన్ డిమాండ్ ఫర్ రీసర్టిఫికేషన్. 3 years వరకే వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత ఎందుకంటే ప్రతిదీ ఫంక్షనాలిటీ ఎగ్జాక్ట్లీ అది సర్టిఫికేషన్ కి అడిగారు అనుకోండి, ఇప్పుడు అలాంటి కన్సల్టెంట్స్ వచ్చి మళ్ళీ అన్ని చెక్ చేస్తారు, అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది. దే కీప్ చెకింగ్ ఎవ్రీథింగ్ అనమాట. చెక్ చేసినప్పుడు ఎక్కడైనా మళ్ళీ లాగ్ అవుతున్నామంటే మళ్ళీ వాటిని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఆ ప్లాంటేషన్ యాజ్ ఇట్ ఈస్ గా పెట్టుకోవాలి. సో అట్లా మనం ఇచ్చిన వాటినన్నింటినీ వాళ్ళు కరెక్ట్ గా యూస్ చేస్తున్నారా లేదా అనేది వీ కెన్ చెక్ ఆల్ దీస్ థింగ్స్ ఎట్ both the levels. Association has higher responsibility. More responsibility. ఎందుకంటే ఇండివిజువల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ. Yes, ఎందుకంటే చాలా సార్లు మేము రీసర్టిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఆ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ప్రాబ్లం అవుతుంది సార్. వాళ్ళు షట్ డౌన్ చేసేస్తున్నారు సిస్టమ్స్ అన్ని. దెన్ మనం పెట్టిన దానికి ఒక వాల్యూ ఉండాలి కదా. అండ్ కొత్త గైడ్ లైన్స్ ప్రకారము ఎవ్రీ రెసిడెన్షియల్ బిల్డింగ్ ఆక్యుపెన్సీ వచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ దే హ్యావ్ టు గో ఫర్ అ ఫైర్ చెక్ వెళ్ళాలి. సో థర్డ్ పార్టీ పర్సన్ విల్ కమ్ అండ్ చెక్ ద బిల్డింగ్, దానికి సిస్టమ్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా. సో end customer has to make it a point that they are doing this every year so that while the safety is properly maintained. Okay. Rasya, one more important question to you. After handovering the project to the association or residents welfare association by the builder responsibility ceases. Of course, there will be a structural warranty for 5 years as per the RERA. After that, what are the responsibilities of the association for environmental renewal, for fire renewal, for maintaining softeners, STPs and other things? The association has to make a note, first of all, that what all systems are there in the building. Maintain a proper checklist and make sure that every particular system needs a renewal process. Like fire's OC has to be renewed every year. At the same time, your lift maintenance has to be renewed every year. In terms of your environmental clearance, has to be renewed. So they have to identify who's a point of contact for each of these systems and make sure that they are being renewed so that they're able to maintain the lifespan of the project better. And this can happen only if they constantly monitor the system and also keep checking it operationally, how efficiently each of them are actually working. Okay.
సో కన్స్ట్రక్షన్ చేసి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత దాన్ని భద్రంగా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చేసేదంతా యాజ్ అ డెవలపర్ ఇస్ ఓన్లీ అప్ టిల్ దే కమ్ ఇన్ టు ద బిల్డింగ్. వాళ్ళు వచ్చిన కదా వాళ్ళ పని చాలా ఎక్కువ. దాని తర్వాత వాళ్ళు ఎవ్రీ ఇయర్ దాన్ని మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనం ఇచ్చేది ఓన్లీ బేస్ లైన్ ఇస్తున్నాం, బేస్ ఇస్తున్నాం. దాని డెవలప్మెంట్ మొత్తం వాళ్ళ చేతుల్లోనే. మీరు ఎలా వాడతారో దాన్ని బట్టి మీ సిస్టమ్స్ కరెక్ట్ గా మెయింటైన్ అవుతున్నాయో సేమ్ లైక్ మనం కారు కొనుక్కుని ఎలా అయితే వాడతామో, మన కార్ ఎలా అయితే మనం రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో మనం సర్వీస్ చేసి వాడితే డ్యూరబిలిటీ పెరిగిద్ది, మైలేజ్ పెరిగిద్ది, కార్ యూసేజ్ పెరుగుతుంది, మనకి వేర్ అండ్ టైర్ బాగుంటుంది. వేర్ అండ్ టైర్ బాగుంటుంది, కారు కొత్త కార్ లా ఉంటుంది. అలాగే బిల్డింగ్ కూడా మెయింటైన్ చేస్తేనే దాని అందం ఉంటుంది. ఇంకొకటి కూడా యాడ్ చేస్తాను సార్, ఇక్కడ మెయింటెనెన్స్ తో పాటు మానిటరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు సెంట్రలైజ్డ్ మొత్తం ఎలక్ట్రికల్ కానీ వాటర్ మీటర్స్ కానీ అన్ని సెంట్రలైజ్డ్ ఇచ్చేస్తున్నారు, లైక్ బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ అట్లా. సో దాన్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఇప్పటికప్పుడు. అప్పుడు ఏంటంటే మనకి ఎక్కడైనా ఏదైనా సడన్ గా చేంజ్ వస్తే వీ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ఎక్కడో ప్రాబ్లం ఉంది అనే విషయం మనకి వెంటనే తెలిసిపోతుంది. మనకు వాటర్ ఎక్కువ వెళ్ళిపోతుంది, ఎక్కడో లీకేజ్ అవుతుంది, ఆర్ ఎనర్జీ ఎక్కువ అయిపోతుంది, ఎక్కడో సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ అని. సో ఈ మానిటరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఇది కూడా అసోసియేషన్ లెవెల్లోనే ఉంటుంది ఆ మానిటరింగ్. యాజ్ మేడం హస్ సెడ్, వీ యూజ్ అ బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఏంటంటే ఈ సిస్టమ్స్ అన్నీ కూడా ఒక సెంట్రల్ లొకేషన్లో వీఆర్ ఏబుల్ టు మానిటర్. సో ఎందుకంటే యాజ్ షీ సెడ్ మనకి ఎక్కడ ఎందుకంటే ఎన్ని సిస్టమ్స్ ఉంటాయంటే ఇన్ అ బిగ్ ప్రాజెక్ట్ ఆఫ్ అరౌండ్ 5 acres, మినిమం 1 acre నేను స్టార్ట్ చేసినా కానీ ఇట్స్ అ వెరీ హ్యూజ్ ప్రాజెక్ట్. అప్పుడు ఏమవుతుందంటే సిస్టమ్స్ ఆర్ వేరీడ్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్. ఒక మాన్యువల్గా వెళ్ళి ప్రతి సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చెక్ చేయడం చాలా కష్టం. సో మనం ఏంటంటే ఈ రోజున వీ హ్యావ్ కంప్లీట్లీ విత్ న్యూ టెక్నాలజీ వీఆర్ ఏబుల్ టు సెంట్రలైజ్ ఆల్ ఆఫ్ దిస్ ఎట్ వన్ లొకేషన్. అండ్ ఈవెన్ మన సేఫ్టీ వైజ్ పరంగా కూడా దే ఆర్ ఆల్ ఇన్ వన్ డాష్ బోర్డ్. సో ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై అండ్ ఫిక్స్ వాట్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ఇట్. బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సార్, మీ గ్యాస్ కానీ మీ వాటర్ కానీ పవర్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు ది సో మీరు గ్యాస్ అంటున్నారు కరెక్ట్. ఇప్పుడు మనం గ్యాస్ లైన్స్ ఇస్తున్నాం, పవర్ లైన్స్ ఇస్తున్నాం, స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం, ఎలక్ట్రిసిటీ యాడ్ ఉంటుంది. సో రెసిడెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? వాళ్ళ చిల్డ్రన్ విషయంలో కానీ ఆడుకునే టైంలో కానీ బయట తిరిగే టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కస్టమర్? సార్ ఇప్పుడు మనకి గ్యాస్ బ్యాంక్ అంటే మీరు పనిలో ఒక లొకేషన్ లో గ్యాస్ బ్యాంక్స్ ఉంటాయి. ఆ గ్యాస్ బ్యాంక్స్ దగ్గర దే బి రిటర్న్ ఇది చాలా హై హజార్డ్, దగ్గరికి వెళ్ళకండి అని రాసి పెడతాం. అలాంటి ప్లేసెస్ దగ్గర మీరు ఆడుకున్నా అక్కడ అంటే పిల్లలు చూసుకోకుండా అక్కడ ఆడినా కానీ ఇట్స్ అ వెరీ బిగ్ ఇష్యూ, ఇట్స్ అ వెరీ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్. పేరెంట్స్ గా ఆక్యుపెంట్స్ గా మీరు చూసుకుంటూ ఉండాలి. ఇలాంటి సైన్స్ ఉన్నప్పుడు, ఆ డేంజర్ అనే సైన్ ఉన్నప్పుడు మీరు దగ్గరికి వెళ్ళకూడదు. ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి కానీ లేకపోతే గ్యాస్ బ్యాంక్స్ దగ్గర కానీ పంప్స్ దగ్గర కానీ అరే బాల్ పడింది కొన్నిసార్లు ఎస్టీపీ దగ్గర లేకపోతే వాటర్ పంప్స్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ దగ్గర చిన్న పిల్లలు ఆడుతుంటే బాల్ పడిందని లోపలికి వెళ్ళిపోయి తీసేసుకోవడం అనేది ఇట్స్ అ బిగ్ ఇష్యూ, ఇట్స్ అ బిగ్ హజార్డస్ యాక్చువల్లీ. ఎందుకంటే అలాంటి ప్లేసెస్ లో మేము ముందే చెప్తున్నాం దానికి దగ్గరికి వెళ్ళకండి అని. మనం ఈవెన్ ప్రాపర్ కేసింగ్ చేసి డేంజర్ బోర్డు పెట్టినా కొన్నిసార్లు వెళ్ళి యాక్సిడెంట్ అవడం మనం చూస్తున్నాం. అలాగే స్విమ్మింగ్ పూల్ ఒకటి. సో గార్డియన్ లేకుండా, పేరెంట్స్ లేకుండా, గార్డ్ లేకుండా చిన్నపిల్లలు వెళ్ళి ప్రమాదం జరగడం కూడా వాటిని కూడా చాలా జాగ్రత్తగా పేరెంట్స్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అది బేసికలీ మన గ్రీన్ బిల్డింగ్స్ గురించి మాట్లాడినప్పుడు వీ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ గ్రీన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కంపల్సరీ చేయమంటాం. ఎందుకు అంటే ఆ రెసిడెంట్స్ యూస్ చేస్తున్నప్పుడు ఆ బిల్డింగ్ ని వీ షుడ్ లెట్ దెమ్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ఆల్ ది పారామీటర్స్, వాట్ ఈస్ ఫర్ సేఫ్టీ, వాట్ ఈస్ డేంజర్, ఏది దేనికి అవసరం, ఏది ఎక్కడ ఏం చేయాలనేది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి సార్. అసోసియేషన్ హ్యాస్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఇయర్లీ వన్స్ ఆర్ 6 months ఒకసారి మొత్తం రెసిడెంట్స్ అందరినీ ఒక చోట గ్యాదర్ చేసి పిల్లల్ని కానీ వీళ్ళని కానీ దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ, దిస్ ఈస్ వాట్ యూ షుడ్ నాట్ డూ. ఇట్లాంటి ప్లేసెస్లో పిల్లలు వెళ్ళకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ బోర్డు పెడుతున్నాం మనం, నో టొబాకో స్మోక్ కంట్రోల్ అని చెప్పి పెడుతున్నాం. అక్కడికి వెళ్ళి స్మోక్ చేస్తూ ఉంటారు చాలా మంది. సో ఇట్లాంటివి మనం చేయకూడదు. మనం బిల్డింగ్ ని దేనికి డిజైన్ చేసాం ఏంటి అనేది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫ్రీక్వెంట్ గా జరగాలి సార్ రెసిడెంట్స్ కి. ఓన్లీ దెన్ దేర్ విల్ బి సందీప్ని యాజ్ ఎ బిల్డర్ ఐ టేక్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఐ ఫీల్ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. మనము మన బ్లాక్ A-B హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత రాయల్ పెవిలియన్ లో సైబర్ క్రైమ్ మీద అవేర్నెస్ పెట్టి అందరికీ మెసేజ్లు పంపించి ఫోన్లు చేసి ఇండివిజువల్ కూడా పిలిచినా కూడా 25 మంది మించి రాలేదు. ఎవరైనా మన రెసిడెంట్స్ అంతా అపార్ట్మెంట్ లో ఫ్లాట్ లోనే ఉంటారు, కానీ ఆ క్లబ్ హౌస్ లో ఉన్న ఆడిటోరియం కూడా రాదు. ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినా, ఒక ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్ పెట్టినా, ఇంకొకటి పెట్టినా, ఓన్లీ ఈ నెట్ ఉంది కదని క్రిటిసైజ్ చేయడానికి మాత్రం చిన్న క్రిటిసైజ్ చేస్తే ఒకళ్ళొకళ్ళు ఆలుకుని దాని మీద మాత్రం దృష్టి పెడుతున్నారు, కానీ కస్టమర్లు ఈ ప్రోగ్రెసివ్ వర్క్స్ మీద దృష్టి పెడతలేదు. వీఆర్ ఆల్ అపీలింగ్ టు ద కస్టమర్, ఆల్ ద రెసిడెంట్స్ టు బీ ఫోకస్ ఆన్ ద ప్రోగ్రెసివ్ థింగ్స్.
విచ్ ఈస్ యూస్ఫుల్ టు యూ అండ్ టు ద సొసైటీ. మనం డెఫినెట్గా అందరం చెప్పాలి. ఐ అగ్రీ సార్. ఇంకోటి ఏంటంటే మీరు ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు కార్ గురించి, కారు కొనుక్కున్న తర్వాత ప్రాబ్లం వస్తే మ్యానుఫ్యాక్చర్ మీద అంటారు, కానీ ఎవ్రీ టైం మీరు ఎలా కరెక్ట్గా యూఆర్ మెయింటైనింగ్ ద కార్ మీ ఓన్గా అనిపిస్తుంది. అలానే ఇల్లు వరకే పరిమితం కాకుండా ఒక కాంప్లెక్స్లో ఉన్న ప్రతి సిస్టమ్, ఒక ప్రతి చెట్టు కూడా మనదే అనుకొని ఫీల్ అయ్యి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అది నాకు సంబంధం లేదు, ఇల్లు ఒక ఫ్లాట్ బయటకు వస్తే నాకు ఇంకా సంబంధం లేదు అనే మైండ్ సెట్ నుంచి మనం బయటకు రావాలి. ఎందుకంటే వీఆర్ గోయింగ్ ఇంటు ద వీఆర్ ఎంటరింగ్ ఇంటు ద కమ్యూనిటీ ఇండిపెండెంట్ హౌస్. ఎగ్జాక్ట్లీ. అండ్ కమ్యూనిటీలో మనం ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి మనదే, ప్రతి ఒక్కటి మన రెస్పాన్సిబిలిటీ మనం అనుకోని ఫీల్ అయ్యి మన ప్రతి ఒక్క దానికి వీ హ్యావ్ టు బి లయబుల్. అలా అనుకుంటే మనది అనుకుని మనం ఆలోచిస్తేనే విల్ థింక్ అబౌట్ ద మెయింటెనెన్స్ ఆర్ ది ఆపరేషన్స్ ఆఫ్ ఇట్. లేకపోతే ఇప్పుడు ఎలా ఉందంటే ఇంటి బయటకు వస్తే నాకు సంబంధం లేదు, ఇంకా నాకు తెలియదు, ఇంకా అవన్నీ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడుందో నాకు తెలియదు, అదంతా నాది కాదు అనుకోవడం కరెక్ట్ కాదు. మీరు నాది అని అనుకోవాలి, అనుకుంటేనే యూ విల్ థింక్ అబౌట్ ద మెయింటెనెన్స్ ఆఫ్. నాకు ఒక చిన్న సజెషన్ ఉంది సార్ మీకు డెవలపర్కి, ఎందుకంటే ఐసీ థింగ్స్ హ్యాపీ. వెల్కమ్. ఇప్పుడు మీరు మెయింటైన్ చేయడానికి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు వేరే ఉంటారు, ఆక్యుపై చేసిన తర్వాత మెయింటెనెన్స్ టీమ్ వేరే ఉంటారు, వాళ్ళకి చాలా విషయాలు తెలియదు. సో ఆ ఎలక్ట్రికల్ లైన్స్ కానీ ప్లంబింగ్ లైన్స్ కానీ ఎటు నుంచి వెళ్తున్నాయి అనేది బేసిక్ లేఅవుట్స్ ఎండ్ కస్టమర్కి ఇస్తే చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే ఒక ఐడియా ఉంటుంది వాళ్ళకి ఏ లైన్ ఎన్సిడి అసోసియేషన్ ఫామ్ చేసి మేము 2 years మెయింటైన్ చేసి ఒరిజినల్ లింక్ డాక్యుమెంట్స్ కాడి నుంచి అన్ని అప్పచెప్పి ఫోటో తీసి పెట్టి పక్కన పెట్టి, అలాగే అన్ని రకాల డ్రాయింగ్స్, స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ కానివ్వండి, ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్స్ కానివ్వండి, ఎంఈపీ డ్రాయింగ్స్ కానివ్వండి, అన్ని కూడా ప్రొవైడ్ చేసి అసోసియేషన్ ఆఫీస్ లో భద్రంగా ఉంచుతాము. పర్ఫెక్ట్. అలాగే ఉంచుతున్నాము. అలాగే యాజ్ ఏ బిల్డర్ మేము 5 సంవత్సరాలు అయిన తర్వాత మాది వివాంత సెంట్రల్ కోర్ట్ అండ్ అనెక్స్ మోకిలలో 215 ఫ్లాట్లు కట్టి డెలివరీ చేసి 5 years అయింది. 5th anniversary కూడా బిల్డర్ బ్రదరు టీం అంతా వెళ్ళి వాళ్ళు అటెండ్ అయ్యి వాళ్ళకి ఏం కావాలో అడిగి మరీ వచ్చాము. వీఆర్ హియర్ టు సర్వ్. కానీ మీరు కూడా బాధ్యత మెలగాల్సిన బాధ్యత ఉంది. మరి వాళ్ళ ఇంత బాధ్యత తీసుకుని కన్సల్టెంట్స్ అందరినీ కూడా పిలిచి ఈ రకమైనటువంటి డిస్కషన్ పెట్టి ఇన్ఫర్మేషన్ కస్టమర్కి ఇస్తున్నామంటే ఇది మన మోరల్ రెస్పాన్సిబిలిటీ, మనం చేస్తున్నాం ఎంతో బాధ్యతగా. సో మీ అందరూ కూడా కోఆపరేట్ చేసి చేయగలిగితే మనం చక్కటి బంగారు భవిష్యత్తు నిర్మించుకోవచ్చు, చక్కటి ఇల్లు నిర్మించుకోవచ్చు, ప్రాబ్లమ్స్ లేకుండా హాయిగా జీవితాన్ని కొనసాగించవచ్చు. ఇప్పుడు డెవలపర్ గా మీరు వర్క్ అయిపోయిన తర్వాత యూ ఫిక్స్ మెయింటెనెన్స్ టీమ్, ఒక మెయింటెనెన్స్ స్టాఫ్ అని మీరు హైర్ చేసి పెట్టుకుంటారు. ఇప్పుడు ఆక్యుపెంట్ ఎండ్ కస్టమర్ వచ్చి అరే వాళ్ళు ఎక్కువ ప్రైస్ లో ఉన్నారు, వాళ్ళు చాలా కాస్ట్ ఎక్కువ ఉంది, కావాలని మరీ పెట్టారు డెవలపర్ ఇంత ఎక్స్పెన్సివ్ అని మీరు అనుకొని మీరు మారిస్తే దట్ ఈస్ నాట్ ద రైట్ వే. బికాస్ ఈ రోజున ఈ పర్టికులర్ ఇట్ ఈస్ నాట్ అన్ ఇండిపెండెంట్ హౌస్ టు మెయింటైన్ ఈజీలీ. ఇట్ ఈస్ హై రైజ్ బిల్డింగ్. ద సిస్టమ్ డ్రివెన్ ఉంటుంది కాబట్టి టెక్నికల్ నాలెడ్జ్, టెక్నికల్ సౌండ్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మళ్ళీ ఎక్స్పీరియన్స్ పీపుల్ మాత్రమే చేయగలరు. జకీ సార్, I'll ask everybody for this matter to finish our drawing and to execute the project. The lot of coordination is required for us. So we all spend a lot of time. You all know. So going forward, how best we can deliver the product with what level coordination is required for that? First thing, sir, when we start any project, it starts with a blue paper, where architect comes into picture. ఇంతకు ముందు ఎట్లా చేసేవాళ్ళు, ఆర్కిటెక్చర్ వచ్చి డిజైన్ చేశాక స్ట్రక్చరల్ వచ్చి వాళ్ళు డిజైన్ చేసి తర్వాత ఎంఈపీ. ఇప్పుడు మనం పెద్ద ప్రాజెక్ట్స్లో ఎవరూ అట్లా చేయట్లేదు. మీరు మొదటి నుంచి మొత్తం అందరినీ ఆన్ ది టేబుల్ పెడుతున్నారు స్టార్టింగ్ నుంచి. అండ్ దీస్ పీపుల్ ఆర్ సిట్టింగ్ టుగెదర్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్స్ రిక్వైర్మెంట్స్. ఎందుకంటే ఒకటి చేసిన తర్వాత ఒకటి చేస్తే ప్రాపర్గా మనం ఇంటిగ్రేట్ చేయలేము సర్వీసెస్. మీకు అంత బయటికి కనిపించకుండా నీట్గా రావాలి అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఇంటిగ్రేటెడ్ ప్రాపర్లీ ఫ్రమ్ ది బిగినింగ్. ఇది మనం చేస్తున్నాం. అండ్ మీకు తెలుసు ఆల్రెడీ ఎంత కోఆర్డినేషన్ వెళ్తుంది దీనిలోకి. ఎవ్రీ వీక్ మీట్ అవుతాము, డిజైన్ రివ్యూ మీటింగ్స్ ఉంటాయి, కనీసం ఒక 200-300 మీటింగ్స్ జరుగుతాయి సార్ బిల్డింగ్ అయ్యేలోపు. అందరం కలిసి కూర్చొని ఇంకా ఎక్కువ జరుగుతాయి. అరౌండ్ 100 మీటింగ్స్ అవుతాయి. డ్రాయింగ్ మనం చేసి దాన్ని ఒక రూట్ తీసుకొచ్చి మొదలు పెట్టేటప్పటికి ఎగ్జిక్యూషన్ స్టేజ్ లో రకరకాల మోడిఫికేషన్స్, ఎగ్జిక్యూషన్ అప్పుడు వచ్చే ఛాలెంజెస్, సబ్ టీమ్స్ ఉంటాయి. అండ్ మనం ఏంటంటే ఒక శాంపిల్ ఫ్లాట్ చేసినప్పుడు కూడా అందరూ ఎవ్రీబడి ఆల్ స్టేక్ హోల్డర్స్ కమ్ టుగెదర్ చెక్ చేస్తాం. అండ్ అదంతా కరెక్ట్ గా ఉంది అన్నప్పుడే వి గో ఫర్దర్ ఆన్ టు ద నెక్స్ట్ కన్స్ట్రక్షన్. ఎందుకంటే బిల్డర్ కు ఉండే కన్సర్న్స్ బిల్డర్స్ కు ఉంటాయి. నాకు ఇది కావాలి, ఈ మూల ఇది కావాలి, ఆ మూల అది కావాలి, ఇలా కావాలి, మోర్ స్పేషియస్ కావాలని. ఆర్కిటెక్ట్ ఏమో నేను ఇవన్నీ ఇవ్వలేను అంటారు. స్ట్రక్చరల్ ఏమో ఇవన్నీ మారిస్తే కుదరదు, స్ట్రక్చరల్ ఇలా కావాల్సిందే టు ప్రొటెక్ట్ అండ్ స్ట్రక్చరల్ చెప్తారు. సో అందుకని ఈ రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెట్టి
అహోరాత్రులు అంటే దేర్ ఆర్ డేస్. ఒక రోజున ఈవినింగ్ 5కి 6కి స్టార్ట్ చేస్తే నైట్ 1 గంట వరకు ఆల్ కన్సల్టెంట్స్ కూర్చొని డిస్కస్ చేసి కంక్లూజన్కి వచ్చిన రోజులు కూడా ఉంటాయి. అవును. సో మీ అందరూ కూడా చూసుంటారు వాటిని. ఇందులో ఎవరిది ఫస్ట్, ఎవరిది సెకండ్, ఎవరిది థర్డ్ ఏంటి ఎలా డిసైడ్ చేస్తారు? So in this coordination, యాజ్ ఎ బిల్డర్ ఐ నో, బట్ అవర్ కస్టమర్స్ ఆల్సో వాంట్ టు నో then the coordination is very important, sir. Basically, what my builder wants, the architect has to emphasize that on that, and based on the requirement, as a structural consultant, I need to fulfill his requirement. I cannot go in a different direction. It has to be on the same direction. Yes. And then at the same time, I need to support the MEP requirement also, like placements of the services and all that. These days, more importantly, car parking. unless structural consultant gives very good cooperation, we cannot park the cars. That's all. So we have to Not have only a very, cars, any service for that matter. very efficient structural support on that, and it has to be done in a very coordinated program only. Then only it will happen. ఈవెన్ పార్కింగే కాకుండా బేస్మెంట్స్లో సర్వీసెస్ అన్నీ కూడా లైన్స్ రన్ ఇన్ ద సీలింగ్. సో మాకు స్ట్రక్చర్స్తో కోఆర్డినేషన్ కరెక్ట్గా కాకపోతే మీకు వచ్చే క్లియర్ హైట్ అనేది గెట్ కాంప్రమైజ్డ్. Yes. దట్ ఈస్ వేర్ వీ ప్రాపర్లీ కోఆర్డినేట్. అండ్ ఇది కోఆర్డినేట్ చేయడానికి వీ ఆల్సో డూ సిమ్యులేషన్స్, బిల్డింగ్ మోడలింగ్ చేస్తాం. సో ఫస్ట్ మేము బ్లూ ప్రింట్లో స్టార్ట్ చేస్తాం, కానీ ఆన్ పేపర్ మేము స్టార్ట్ చేసిన తర్వాత కూడా వీ మేక్ అ మోడల్, వీ కోఆర్డినేట్. అండ్ ఎక్కడైనా క్లాషెస్ ఎక్కడైనా వస్తున్నాయి అని అంటే అవి మేము సైట్కి వెళ్ళే ముందరే వీ రెక్టిఫై దట్. సో మా ఏంటంటే ఫస్ట్ ఆన్ పేపర్ 100% కరెక్ట్ ఉన్న తర్వాతే వీ గో ఆన్ టు ద సైట్. Okay. అండ్ ఆ 100% పేపర్లో కరెక్ట్ అవ్వాలి అంటే నలుగురు హెడ్స్ కూర్చొని డిస్కస్ చేస్తేనే అవుతుంది. రాత్రి పగళ్ళు కూర్చొని డిస్కస్ చేస్తేనే ఇట్ విల్ హ్యాపెన్. బట్ ఇట్ డజంట్ హ్యాపెన్. With the consultation of the builder. Yes, and every project is different. And all this should fit into the permission ranks again. Correct. That is also a big challenge. అండ్ ఈ పర్మిషన్స్ అనేవి గైడ్ లైన్స్ అనేవి ఇప్పుడు కూడా నేషనల్ బిల్డింగ్ కోడ్ కొత్త కోడ్ వచ్చింది, ఆల్మోస్ట్ 20 days బ్యాక్ వచ్చింది. సో ఆ కోడ్ రిక్వైర్మెంట్స్ ఏమైతే చేంజెస్ ఉన్నాయి అవన్నీ ఇంకాపరేట్ చేసుకొని ఇమీడియట్ గా వీ హ్యావ్ టు యాక్ట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మెయిన్ ఏంటంటే సార్, ఎండ్ కస్టమర్కి ఏం కావాలి అనేది మీకు తెలుసు. అండ్ మేమందరం కూర్చొని ఏం చేస్తాము, మీకు ఏం కావాలి, ఒకళ్ళ అవసరాలు ఒకళ్ళు తెలుసుకొని చేయాలి సార్. ఇక్కడ ఏంటంటే ఎవరి అవసరం వాళ్ళు ఇది చేయటం కాదు, ఒకళ్ళు అర్థం ఎందుకంటే ఒక combined product మనం అందరికీ తీర్చిదిద్దాలి కాబట్టి. తను అన్నట్టు ఆ సిస్టమ్స్ అన్ని ఫస్ట్ సిమ్యులేట్ చేసుకోవడం అంటే మనం ఆ బిల్డింగ్ ని 3D మోడల్ చేస్తాము మొత్తం. దానిలో నెక్స్ట్ లెవెల్ సిమ్యులేషన్ ఏముంటుంది అంటే సస్టైనబిలిటీకి కూడా మనం చేస్తాము. మీ ఎనర్జీ సిస్టమ్స్ అన్ని పెడతాం, మీ మెటీరియల్స్ అన్ని పెడతాం. ఇవన్నీ పెట్టి మీ బిల్డింగ్ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది, మీకు ఒక డెసిషన్ తీసుకోవడానికి వీ హ్యావ్ టు గివ్ యూ నంబర్స్. ఇప్పుడు గాల్లో చెప్పడానికి ఏది లేదు. టైమ్స్ హ్యావ్ చేంజ్డ్, లాట్ ఆఫ్ టెక్నాలజీస్ హ్యావ్ కమ్. సో మీకు మొత్తం ఆ ఇన్పుట్స్ అన్ని మేము అందులో పెట్టి మీకు నంబర్స్ ఇచ్చినప్పుడు యూ విల్ బీ ఏబుల్ టు టేక్ ది రైట్ డెసిషన్. ఏ మెటీరియల్ నాకు కరెక్ట్, దేనివల్ల ఎంత ఇంపాక్ట్ అవుతుంది, నేను తీసుకున్న సిస్టమ్స్ కరెక్టా, నేను తీసుకున్న మెటీరియల్స్ కరెక్టా. అండ్ వాట్ సిమ్యులేషన్ దే డూ ఇన్ బిమ్ ఇస్ దేనికి అడ్డం రాకుండా అన్ని ప్రాపర్గా చేసుకోగలుగుతున్నామా స్పేస్ ప్లానింగ్. ఈ ప్లానింగ్ అంతా రాకుండా మీకు అందమైన బిల్డింగ్ అయితే రాదు సార్. ఎఫిషియెంట్ బిల్డింగ్ కావాలంటే ఎనర్జీ సిమ్యులేషన్, బిల్డింగ్ సిమ్యులేషన్ చేసుకోవాలి. స్పేస్ ప్లానింగ్ కావాలంటే యూ హ్యావ్ టు డూ బిమ్. ఇవన్నీ ఆల్రెడీ మనం చేస్తున్నాం మన బిల్డింగ్స్లో. అండ్ లైక్ యూ సెడ్, ఎస్, ఒక్కొక్క మీటింగ్ 6-7 గంటలు జరుగుతుంది మనకి టు అండర్స్టాండ్ ఈచ్ అదర్. More importantly, sir, even today, we don't know when we start the project, what will be the cost of the project. Yes. So that is more important in terms of structure, in terms of architecture, finishing, and MEP and all that. So everybody has to contribute to the cost-efficient project to the builder. Yes. Then only To the he will- customer also. then only he will be able to deliver to the customer that this is going to be the cost for the project and all that. ఇక్కడ స్మాల్ అపీల్ సార్ అందరికీ కూడా, ఇంక్లూడింగ్ కస్టమర్స్, వ్యూవర్స్, కన్సల్టెంట్స్ కూడా, ఒక బిల్డర్ మాత్రమే ఏదైతే ఒప్పుకున్నాడో అదే ప్రైస్కి, ఎందుకంటే అగ్రిమెంట్ అయిపోయి ఉంటుంది, బ్యాంక్ లోన్కి వెళ్ళిపోయి ఉంటారు, అది 3 సంవత్సరాలు పడుతుంది ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే కనీసం మినిమం టైము. ఈ 3 సంవత్సరాల్లో వచ్చే కాస్ట్ ఎస్కలేషన్స్ కానివ్వండి, మెటీరియల్ ఎస్కలేషన్స్ కానివ్వండి, లేబర్ ఎస్కలేషన్ కానివ్వండి, లేబర్ కాస్ట్లో కానివ్వండి, లేకపోతే యుద్ధాల వల్ల వచ్చే ప్రభావాలు కానివ్వండి, అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసుకుని అన్నమాట ప్రకారం డెలివరీ చేయాల్సిన బాధ్యత బిల్డర్కి ఉంది. అది చాలా చాలా పెద్ద గురుతర బాధ్యత, చిన్న విషయం కాదు అది. అది కూడా అందరూ కూడా గమనించాలి. అలాగే లాస్య మనం ఇదివరకు టాయిలెట్స్కి వెళ్ళేటప్పటికి రైజ్డ్ టాయిలెట్స్ పెట్టుకో, రేడ్ ప్లాట్ఫామ్ ఇచ్చి పైప్ లైన్స్ అని లోపల ఇచ్చేసి చేసాం.
ఇప్పుడు దాని రూపురేఖలు మారిపోయినాయి. ఎందుకంటే ఈ హై రైజ్ బిల్డింగ్లో కావాల్సిన అవసరాలను బట్టి ప్రజెంట్ జీవన విధానాన్ని బట్టి తక్కువ వ్యయంతో తక్కువ టైంతో ఎక్కువ ఎఫిషియెంట్గా పనిచేసేటట్టు డిజైన్ చేస్తున్నాం. సో వాట్ డూ యూ సే అబౌట్ దోస్ థింగ్స్? ఒకప్పుడు ఏంటంటే టాయిలెట్స్ రేస్డ్ ఉండేవి. రేస్డ్ అయిన తర్వాత ఆల్ ద ప్లంబింగ్ లైన్స్ యూస్ టు గో ఇన్ దట్ రేస్డ్ హైట్లో వెళ్ళేవి. సో ఏమైనా మెయింటెనెన్స్ ప్రాబ్లం వచ్చినా కానీ మొత్తం మీరు టైల్స్ అన్ని బ్రేక్ చేసి దాన్ని మళ్ళీ ఫిల్ చేసి దాన్ని పైప్ని రిపేర్ చేసి మళ్ళీ యూ హ్యావ్ టు క్లోజ్ ఇట్. హ్యూజ్ యాక్టివిటీ. అండ్ ఒక్కసారి మీరు టైల్ బ్రేక్ చేశారు అంటే మళ్ళీ అది ప్రాపర్గా ఇట్ డజంట్ సిట్ ప్రాపర్లీ. ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ అ బెటర్ సిస్టమ్ వేర్ ఇన్ దే ఆర్ ఆల్ అండర్ డెక్. సో అదేంటంటే మీకు పైనున్న సర్వీసెస్ అన్నీ కూడా దే బేసిక్లీ రన్ బిలో. సో దీనికోసం వీ మేక్ ద ఫాల్ సీలింగ్ యాజ్ అ రిమూవబుల్ సీలింగ్ చేస్తాం, గ్రిడ్ సీలింగ్ చేస్తాం. సో దిస్ మేడ్ ఆఫ్ జిప్సమ్ సీలింగ్. సో ఏమైనా సర్వీసెస్ మనకి ఏమైనా మెయింటెనెన్స్ ఇష్యూస్ వస్తే వీ బేసిక్లీ హ్యావ్ టు జస్ట్ రిమూవ్ వన్ ఆఫ్ ద రిమూవబుల్ టైల్స్ ఫ్రమ్ ద సీలింగ్ అండ్ జస్ట్ మెయింటైన్ అండ్ క్లోజ్ ఇట్. సో పక్కకి ప్రాబ్లం లేదు. ఒకప్పుడు ఏంటంటే ఆ రేస్డ్ టాయిలెట్ వల్ల మీరు ఒక్కసారి కొట్టారు, ఆ టైల్స్ కొట్టారు, పైప్ మార్చారు, కింద పర్సన్ తెలియదు. ఇప్పుడు ఏంటంటే మెయింటెనెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ మేక్ షూర్ దట్ దే ఆర్ ప్రాపర్లీ డన్. అండ్ హై రైజ్ బిల్డింగ్స్లో ఏంటంటే యూజువలీ వీ హ్యావ్ వర్టికల్ షాఫ్ట్స్ దట్ గో ఫర్ దిస్ పైప్ లైన్స్ అన్నిటికీ కూడా. ఇవన్నీ బిల్డింగ్ బయట ఉంటాయి ఫర్ మెయింటెనెన్స్. హై రైజ్లో ఏంటంటే ఆ పర్టిక్యులర్ హైట్లో ఒక మనిషి నిలబడి మెయింటైన్ చేయడం ఇస్ అ వెరీ బిగ్ యాక్టివిటీ. సో దట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్. సో ఆ షాఫ్ట్స్ అన్నీ కూడా వీ మేక్ షూర్ దట్ దర్ ఈజీలీ ఆపరబుల్. ఒక మనిషి వెళ్ళి మ్యాన్ చేసి దాన్ని రిపేర్ లెవెల్లో వీఆర్ ప్లానింగ్ దట్, డిజైనింగ్ లైక్ ప్రాపర్ యాక్సెస్ యాక్సెస్ అని కన్సిడర్. సో మనం ఏంటంటే వెన్ వీ డిజైన్ వీ నాట్ జస్ట్ డిజైన్ ద బెస్ట్ సిస్టమ్ బట్ వీ ఆల్సో మేక్ షూర్ దట్ ద సిస్టమ్స్ ఆర్ ఆపరేటెడ్ అండ్ మెయింటైన్ ఇన్ ద రైట్ వే. వెరీ నైస్, వెరీ నైస్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు అన్నట్టు సార్, రీసెంట్లీ బికాస్ ఆఫ్ ద వార్ ద కాపర్ ప్రైజెస్ హ్యావ్ గాన్ హై. జస్ట్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ఎ ఇయర్ ఒక 20-30% పెరిగాయి. సో ఈవెన్ ద పైప్స్, సో అన్నీ పెరిగాయి. సో అప్పుడు ఏంటంటే మీరు ఒక ప్రైస్ ఫిక్స్ అయ్యి యూ స్టార్టెడ్ సెల్లింగ్ ఇన్ ది అమెజాన్కి మీకు 3 yearsలో మీరు ఇస్తారు అని. మీకు ఇక్కడ కాపర్ కాస్ట్ పెరిగిపోయింది, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మీకు పెరిగిపోయింది. బట్ దెన్ యూ హ్యావ్ టు కమిట్ టు గివింగ్ ఇట్ అట్ ద సేమ్ ప్రైస్ బికాస్ యూ ఆల్రెడీ అగ్రీడ్ అట్ దట్ వాల్యూ. ఎన్సిడి యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే హోమ్ బయర్స్ అందరూ కూడా వాళ్ళ డ్రీమ్ హోమ్ను కొనుక్కుని కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటుంది. అందులో భాగంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కానీ సర్వీసెస్లో కానీ ఇన్వాల్వ్ అయినటువంటి అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి దాంట్లో ఉన్న సాధక బాధకాలని టెక్నాలజీని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి వారు జీవితాంతం కూడా చక్కగా ఎఫిషియెంట్గా నివసించడానికి కావాల్సిన అన్ని రకాల ఇన్పుట్స్ని ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఈరోజు స్ట్రక్చరల్కి సంబంధించి జాకీ సార్ నుంచి, ద ఫేమస్ జాకీ అసోసియేట్స్ ఇన్ హైదరాబాద్ 1985 years నుంచి సర్వీస్ అందిస్తున్న వాళ్ళు, వెరీ సీనియర్ మోస్ట్ కన్సల్టెంట్స్. ఆయన ద్వారా మనం 3 ముఖ్య విషయాలు తెలుసుకున్నాం. బిల్డరు కన్సల్టెంట్ ఇచ్చిన ఎలాంటి స్ట్రక్చర్ని కానీ డిజైన్ కానీ ఆల్టర్ చేయకూడదు పర్మిషన్ లేకుండా. అలాగే కస్టమర్ ఎట్టి పరిస్థితిలో కూడా పర్మిషన్ లేకుండా, అప్రూవల్ లేకుండా ఆల్టరేషన్స్ చేయకూడదు. అలాగే అసోసియేషన్ కూడా ఎట్టి పరిస్థితిలో ఆల్టరేషన్స్ చేయకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఏర్పడితే స్ట్రక్చరల్ కన్సల్టెన్సీ ఒపీనియన్ తీసుకుని అప్రూవల్ తీసుకుని మాత్రమే చేయాలి. అలాగే బిల్డింగ్ డెలివరీ చేసిన తర్వాత పీరియాడికల్ ఇంటర్వెల్స్లో బిల్డింగ్ ఆడిట్ చేయించుకుని, స్ట్రక్చరల్ ఆడిట్ మంచి చెడు చూసుకుని బిల్డింగ్ లైఫ్ని ఎక్కువగా ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. థ్యాంక్ యూ జాకీర్ గారు ఫర్ యువర్ సజెషన్స్. అలాగే మన సందీప్ని గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ మీద చక్కటి ఉదాహరణలతోటి మనకి ఇన్పుట్స్ ఇచ్చి గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ని కనుక ఫాలో అయ్యి సస్టైనబుల్ థింగ్స్ కనుక ఇంప్లిమెంట్ చేసినట్టయితే మన ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడంతో పాటు పంచభూతాలను పరిరక్షిస్తూ మంచి గాలి, వెంటిలేషను, అలాగే పవర్ సేవింగ్ మెథడ్స్, ఎనర్జీ సేవింగ్ మెథడ్స్, పవర్ అండ్ ఎనర్జీ, అలాగే వాటర్ కన్జర్వేషన్లో కూడా సేఫ్టీ నామ్స్ ఫాలో అవుతూ వాటిని తక్కువగా వాడి ఎక్కువగా లబ్ధి చెందే విధంగా, తక్కువగా ఖర్చు అయ్యే విధంగా సూచన చేయడం జరిగింది. మనం కూడా వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా పాటిస్తే మనం చక్కటి జీవితాన్ని తక్కువ ఖర్చుతో సాగించవచ్చు. అలాగే ఎంఈబికి సంబంధించి ద మోస్ట్ ఫేమస్ కన్సల్టెంట్స్ సినర్జీ శ్రీనివాస్ గారి అమ్మాయి
మన లాస్య కూడా మాస్టర్స్ చేసి మరి ఈ ఫీల్డ్లోకి వచ్చి మనకి ఇలా పబ్లిక్లోకి వచ్చి చక్కటి రంగంగానే వచ్చి మరి ఎంబీబీకి సంబంధించి అన్ని రకాల ఛాలెంజెస్ని దాంట్లో ఉన్న ఉపయోగాలను కూడా వివరించడం జరిగింది. ఆమె చిన్న చిన్న ఉదాహరణతో చక్కగా వివరించడం జరిగింది. ఇంటి లోపల ఉన్నటువంటి మన స్ప్రింక్లర్ని ఎలా వాడాలి, అలాగే ట్రాన్స్ఫార్మర్ దగ్గర పిల్లలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే గ్యాస్ బ్యాంక్ దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే స్విమ్మింగ్ పూల్ దగ్గర కానీ ఎక్కువ ఎస్టీపీల దగ్గర కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా మెసులుకోవాలి, అక్కడ ఉన్న బోర్డులను ఎలా ఫాలో అవ్వాలి, వాటన్నింటినీ ఫాలో అయితే వచ్చే లాభాలు కూడా మనకు వివరించడం జరిగింది. మరి ఈ జాగ్రత్తలన్నీ కూడా మనం తీసుకుని చక్కగా ఫాలో అయ్యి మన దైనందిన జీవితంలో ఇన్వాల్వ్ చేసి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఒక అందమైన బిల్డింగ్ నిర్మించాలని ఒక బిల్డర్ కోరిక అంత సింపుల్ కాదు. ఒక బ్యారెల్ ల్యాండ్ తీసుకుని ఒక ఊహాజనితమైన చిత్రాలు నిర్మించుకుని ఇంతమంది కన్సల్టెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసి ఆ ఐడియాలన్నీ తీసుకుని దాని మీద బ్లూ ప్రింట్లో పెట్టి మళ్ళీ దాని గవర్నమెంట్ పర్మిషన్స్ తెచ్చి ఫీజులు కట్టి క్యాపిటల్ పెట్టి కట్టి డెలివరీ చేయడం అనేది పెద్ద సవాలు. బిల్డరు చాలా మందికి ఒక అపోహ ఉంది మార్కెట్లో, రియల్ ఎస్టేట్ అంటే మోసమని. దాన్ని మాత్రం మనకి హైదరాబాద్లో దగ్గర రిజిస్టర్డ్ అండ్ అన్రిజిస్టర్డ్ బిల్డర్స్ 6,000 మంది ఉన్నారు. దాంట్లో ఒక 1% కూడా ఉండదు నాకు తెలిసి మోసం చేసేవాళ్ళు. ఆ 1% గురించి 99% అలా చూడొద్దు. 98.99% people are good people. That too, Hyderabad builders are very good builders when compared to the other states and other cities, because we operate with low margins and our prices are also very economical. Our quality is also very good when compared to the other cities and states. This is what from NCD for now. ఎప్పుడైతే మనం ఒక కొత్త గృహాన్ని లేదా అపార్ట్మెంట్ని, ఫ్లాట్ని లేకపోతే విల్లాని కొనుక్కుంటామో మనకు కొత్త బాధ్యతలు కూడా వస్తాయని గుర్తించి ఒక కమ్యూనిటీలోకి ఎంటర్ అవుతున్నామని, అందరం కలిసిమెలిసి బతకాలని, మన కామన్ బాధ్యతలు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఉంటాయని కూడా అందరూ కూడా గమనించి అందరితో కూడా మమేకమయ్యి చక్కటి దైనందిన జీవితాన్ని వసుదైక కుటుంబంలో భాగంగా జీవించాలని కూడా కోరుకుంటున్నాం.